దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరొకసారి ప్రాంతంలో నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా ప్రభుకి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ఈ ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన నా ప్రియ బిడ్డలు మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వందనాలు అన్నారా? మంచిది. చూడండి, బైబిల్ నుండి దేవుడు నా హృదయంలో ప్రేరేపించిన కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. 127వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. వాక్యములో రాయబడినటువంటి మాట, యెహోవా ఇల్లు కట్టించకపోతే దానిని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. ఒకడు ఇల్లు కట్టినా అది యెహోవా కట్టించాలి. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేవాడి ప్రయాస వ్యర్థమే అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో రాయబడిన ఈ మాట వాస్తవానికి మనం భౌతికంగా ఆలోచిస్తాం. మనము నివసించడాన్ని కట్టుకుని ఇల్లు గురించి మనము ఇది రాయబడిందేమని అనుకుంటాం. కానీ ఇది వాస్తవానికి ఎవరు మాట్లాడారంటే 127వ కీర్తన పైన హెడ్డింగ్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యాత్రా కీర్తన సొలొమోనుది. ఈ కీర్తన ఎవరు రాశారంటే సొలొమోను గారు రాశారు. ఆయన ఏమన్నాడంటే, ఏ ఇల్లు అయినా దేవుడే కట్టాలి, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే అని ఆయన మాట్లాడారు. అంటే దీని యొక్క భావం ఏంటి? ఒక కుటుంబము ఏదో గోడలతో నిర్మించుకున్న ఇంటి గురించి కాదు మాట్లాడింది. ఒక కుటుంబము కట్టబడాలి అంటే అది దేవుని చేతనే కట్టబడుతుంది. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ బాగోలేదు ఈ రోజున. మీరు చూసారా లేదు? ఎక్కడైనా పెళ్ళైన ఆ 2 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ, ఇప్పుడు పెళ్ళైన నెల రోజులకే గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి. మీరు ఎక్కడైనా చూసారా లేదు? నేను చూశాను. మా ఊర్లోనే పెళ్ళయింది ఒక చెల్లికి. పెళ్ళయి 2 నెలలు అవ్వలేదు, అప్పుడే ఫోన్ చేసి అని కొట్టేసుకున్నామని అని చెప్తుంది నాకు. పెళ్ళి 2 నెలలు అవ్వలేదండి. కుటుంబ వ్యవస్థ ఎక్కడ చూసినా పాడైపోయింది. సొలొమోను గారు అంటారు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. అంటే ఒక కుటుంబము దేవుని ద్వారా మాత్రమే కట్టబడుతుంది. ఒక కుటుంబం కట్టబడాలంటే లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేస్తే కట్టబడదు. భార్యాభర్తలు కట్టబడాలి అంటే వారు 100 ఏళ్ళు బ్రతికిన 70-80 సంవత్సరాలు ఇద్దరు ముసలోళ్ళు అయ్యే వరకు, ఒకరిని ఒకరు ఎడబాసే వరకు, ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోయే వరకు ఇద్దరు మంచిగా ఉండాలి, ఆ కుటుంబం మంచిగా కట్టబడాలి అంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే సాధ్యమని వాక్యంలో రాయబడింది. ఇది చెప్పింది మామూలు వ్యక్తి కాదు. 100 మంది స్త్రీలతో సంసారం చేసిన సొలొమోను గారు చెప్పిన మాట ఇది. ఎంతమంది అండి ఆయనకి? చూడండి, బైబిల్లో 2వ సమూయేలు 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం నుంచి చదవండి. 11:3. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఇంకా వద్దులే, ఆ స్టెప్ వద్దు, ఇంకా స్టెప్ వద్దు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పేసిన సంగతి మనకు వద్దు. ఇప్పుడు ఆయన 700 మంది రాజకుమార్తెలను భార్యలుగా కలిగి ఉన్నాడు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు. అంటే పెళ్లి చేసుకోలేదు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని జాగ్రత్తగా
వాళ్ళతో కాపురం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో రాయబడిన సత్యాలు ఏమండి. బైబిల్లో దేవుడు ఎంత మంచిగా భక్తి చేసినా దానికోసం రాయించాడు. భక్తులు చేసిన భక్తి కోసం రాయించాడు. భక్తులు చేసిన తప్పుల కోసం కూడా దేవుడు రాయించాడు. దేవుని దగ్గర స్వార్థం ఉండదు. దేవుని దగ్గర దాపరికలు ఏముండవు. ఎవరి జీవితమైనా దేవుడు బట్టబయలు చేస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. మనం అనుకో మనిషి ముఖాన్ని బట్టి మాట మార్చేయచ్చు, మాట మృంగేయచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్తాడు. సొలొమోను ఏమని మాట్లాడాడు తెలుసా? యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువాడి ప్రయాస. ఎందుకు మాట్లాడాడు తెలుసా? ఆయన కుటుంబం కట్టబడలేదు ఇంతకే లేదు. ఇప్పుడు దాదాపుగా 1000 మంది స్త్రీలతో కాంటాక్ట్ ఉంది. ఎవరికి? మామూలు విషయం కాదండి. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక 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 స్త్రీతో కాపురం చేయడమే భర్తలకు ఏమైపోతుంది? ఆయన అంటాడు, పెళ్లి చేసుకున్న భర్త అంటాడు, నిన్ను చేసుకున్నాకేనే నా తలంతా ఊడిపోతుంది. ఎందుకని? ఆయన చేసుకున్న ఈమెను చేసుకున్న తర్వాత ఈయన తల ఊడిపోతుందంట. ఎందుకు ఊడిపోతుంది? ఆలోచన. బాబోయ్ నీతో ఏగలేకపోతున్నానే బాబు అంటారు. లేదు లేదు. ఒక కట్టబడిన కుటుంబానికి కొన్ని గుర్తులు ఉంటాయి. కట్టబడిన కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో రంకెలు వినబడవు బయటికి. భార్యాభర్తలు ఇంట్లో రంకెలు వేసుకుంటున్నారంటే అది కట్టబడిన కుటుంబం కాదండి. కొన్ని కుటుంబాలు చూడండి, భార్యాభర్తలు వచ్చేసి రోడ్డు మీద పడిపోతారు. ఈయన గారు జుట్టెట్టు లాక్కెళ్ళిపోతాడు. ఆవిడేమో నువ్వేనేంట్రా, నేను కొట్టలేనేంట్రా అని ఈవిడి. నాకు లేదా స్థితి, నాకు లేదా మా అన్నయ్యని పిలుస్తాను, వాళ్ళని పిలుస్తాను, వీళ్ళని పిలుస్తాను అంటది ఆవిడి. అవునా కదా? ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఒక సఖ్యత లేనప్పుడు అది కట్టబడిన కుటుంబం అవ్వదు. అదే సమయంలో పిల్లలు భార్యాభర్తలుగా ఉన్న వారికి పిల్లలు పుట్టి వాళ్ళు కూడా సరైన మార్గంలో నడవనప్పుడు అది కట్టబడిన కుటుంబం. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వినట్లేదు, అంతేకాదు వాళ్ళు సరి అయిన త్రోవలు నడవట్లేదు. అలా ఉంటే అసలు అది కట్టబడిన కుటుంబం కాదు. కట్టబడిన కుటుంబం అంటే ఎలా ఉంటుంది తెలుసా? భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు, అంతేకాదు పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు, అంతేకాదు టైంకి ఇంటికి వస్తారు. వాళ్ళు మేము వైజాగ్లో అద్దుకుండేవాళ్ళం. ఆ పైన ఒక కుటుంబం అద్దుకుండేవారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు మగోళ్ళు, మొత్తం ముగ్గురు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి మంచిగా ఉండేవాడు. ఇక ఇద్దరు రెండో మూడో నెంబరు తర్వాత పిల్లలు ఉన్నాయి కదా ఇద్దరు. వీళ్ళిద్దరూ అర్ధరాత్రి 12-1 గంటకు వచ్చేవారు ఇంటికి. ఇప్పుడు అన్ని గంటలకు వస్తున్నప్పుడు తల్లిగా ఉన్న ఈమె ఏం చేయాలి? బాబు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అడగాల. పిల్లల విషయంలో ఎంక్వైరీ చేసే బాధ్యత నీకు లేదా? ఒక తండ్రిగా ఒక తల్లిగా పిల్లల విషయంలో ఎంక్వైరీ చేసే బాధ్యత నీకు లేదా? చాలా చోట్ల చూడండి, పిల్లలు ఏ టైంకి వచ్చినా బాబు వచ్చావా తిను బాబు అంటారు, కానీ ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతారా? అడగకే పిల్లలు పాడైపోతున్నారు. మీకు విషయం చెప్పనా? మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్తున్నావు అని అడిగేవారు. అర్థమవుతుందా? ఎందుకు వెళ్తున్నావు? మీకు ఇంకో విషయం చెప్పనా? స్కూల్లో ఇవి కొన్నిసార్లు స్కూల్ అంతా సార్స్ అందరూ కలిపి పిక్నిక్లు ప్లాన్ చేసేవారు. గుర్తుందా మీకు? స్కూల్ అంతటిని కలిపి పిక్నిక్ కానీ అక్కడికని ఇక్కడికని తీసుకెళ్ళేవారు. అప్పుడు మాకు క్లాస్కి అనౌన్స్మెంట్ వస్తుంది కదా, ఇదిగో మరి పలానా తారీఖున మన స్కూల్ సమేతంగా కలిసి పిక్నిక్ వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా ఒక 50 రూపాయలు వేసుకోండి, ఒక 20 రూపాయలు వేసుకుని అని చెప్పేవారు స్కూల్లో. మీకు జరిగినాయి అలాంటివి? మాకు జరిగినాయి. టీచర్స్ చెప్తే మేము ఎంతో సంతోషపడిపోయి, అబ్బా పిక్నిక్ అంట 20 రూపాయలు అంట, సరే వెళ్ళిపోదామని ఇంటికి వచ్చి, డాడీ పిక్నిక్ అంట డాడీ, తీసుకెళ్తారంట డాడీ, 20 రూపాయలు కావాలి. పిక్నిక్ ఏమి లేదు, ఇంటి దగ్గర ఉండండి అనేవారు మా నాన్నగారు. ఇక చూసుకో హృదయంలో బాధ. మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మా నాన్నగారు ఏమంటున్నారు? ఒకరోజు ఈ స్కూల్కి ఒక ఆయన వచ్చాడు. ఎవరంటే బొమ్మను ఆడిస్తారు కదా, బొమ్మను మాట్లాడుతుంది. ఇంతగా అదేం మాట్లాడతాడు, ఈయన మాట్లాడతాడు పక్క నుంచి. చూసారా? అది
అర్థమవుతుందా? ఆ నోరు రెప్పలో మెదిపిస్తాడు ఎక్కడి నుంచి ఆ లోపలికి పొట్టలోకి చేయట్టి దాని బొమ్మలోకి చేయట్టి దానికి సంబంధించి స్విచ్లే ఉంటాయి. ఇలాగంటే రెప్పలేగరద్దు తెల్లగంటే నోరు మెదుపుతుంది ఈయన చెప్తూ ఉంటాడు. అది పెట్టారు మా స్కూల్లో. అర్థమవుతుందండి. అప్పుడు ₹5 రేపొద్దున్న పలానా జరుగుతుంది, ఒక ఆయన వస్తున్నారు మన మధ్యలో అన్నీ చేస్తాడు కాబట్టి ₹5 తెచ్చుకోండి అందరూ అని చెప్పారండి. చెప్పారు. చెప్తే ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి డాడీ ఇలాగ అంటాడంటే మా డాడీ అన్నారే అదేమి లేదు, ఆ ప్రోగ్రాం జరిగినంతసేపు క్లాస్ రూమ్లో కూర్చోండి వెళ్ళి, అలాంటివి చూడొద్దు. అర్థవుతుందండి. ప్రతి విషయంలో ఒక బాధ్యత. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు కొన్నిసార్లు మన మాట వినట్లేదంటే ఏంటి, పిల్లలు కొన్నిసార్లు బాధ్యత లేకుండా ఉంటున్నారంటే ఏంటి, చిన్నప్పటి నుంచి బాధ్యత నేర్పలేదు వాళ్ళకి. వన్స్ వాడు బయటికి వెళ్తున్నాడు అంటే వాడు వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళావురా, ఎందుకు వెళ్తున్నావురా, ఇంత టైం ఏం చేసావు, ఎక్కడ తిరుగుతున్నావు, ప్రతిదీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు అంటారు నీకు చెప్పేదేంటి అంటారు. ఊరే తల్లిగా నాకు చెప్పకపోతే ఎవరు చెప్తారు, నువ్వు నిన్ను కన్నది ఎవర్రా అని అనాలి మనం. అర్థమవుతుందా? అంతేగాని మనం వాళ్ళు భయపడిపోయి చెప్పాలి. కన్నందుకు నీ బాధ్యత మా మీద ఉంటుంది. కన్నందుకు ప్రతి విషయంలో నీ ఆరాలు తీయాల్సిన బాధ్యత మాది. మేము లేకుండా ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అని అడగాలి. కానీ మనం ఏం చేస్తాం, నాన్న రే ఎక్కడికి వెళ్ళావురంటే ఈ లోపు అమ్మ అందుకొని వెనకాల నుంచి వచ్చేసి పోనీలే పోనీలే వదిలే వదిలే బాబు దా భోంచేసే. నాన్న అడగనివ్వరు. పోనీ అమ్మ అడిగితే నాన్న కూతుర్ని అమ్మ ఏమని అంటుంది అనుకో, నానేమంటాడు, వదిలేలేవే ఎందుకని, కూతురు మరి ప్రేమ. నేను విన్నానండి, తండ్రి కంట కూతురు అంటే ఇష్టం అంట, తల్లికి కొడుకు అంటే ఇష్టం అంట. అమ్మో, ఎవరంటే ఇష్టం? తల్లికి కూతురు ఇష్టం లేదా, కొడుకే కావాలా? కొడుకు కొడుకు నానా బాబు ఎక్కడున్నావు బాబు, ఏం చేస్తున్నావు, చిన్నడా చిన్నడా, సరే మంచిదే. ఇప్పుడు నువ్వు కొడుకును ప్రేమించినట్లుగా కూతురును కూడా, కొడుకును గద్దించినట్లుగా కూతురును కూడా, తండ్రి కొడుకును గద్దిస్తాడు కానీ కూతురు దగ్గరకు వచ్చేసరికి ఐస్ అయిపోతాడు. తప్పది, పొరపాటు. కొన్ని చోట్ల అలాగా, అన్ని చోట్ల కాదులేండి. ఇద్దరిని సమానంగా చూసి ఖండించి ప్రేమించే తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అది వేరే విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతి విషయంలో వాడు బయటికి వెళ్తున్నప్పుడు మనం ఆరా తీసామనుకో, ప్రతిది అడుగుతున్నాం అనుకో, రేపొద్దున వాడు అమ్మ అడుగుతుంది, నాన్న అడుగుతారు, అవును నేను కూడా అనవసరమైన ప్రాంతాలకు వెళ్ళకూడదు కదా అని ఆలోచన వస్తుంది. అడగినప్పుడు అది రాదు. ఇప్పుడు ఇలా ఉంటే కుటుంబాలు ఇవి కట్టబడినట్లండి. అర్ధరాత్రి 12ంటికి వచ్చి ఏదో టైంకి బయటికి వెళ్ళిపోయి ఏదో టైంకి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నీకెందుకని చెప్పి, అసలు ఇలా ఉంటే కుటుంబాలు కట్టబడినట్లుగా కాదు. 1000 మందితో సంసారం చేసినటువంటి ఈ సొలొమోను గారు ఏమన్నారు తెలుసా, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. అంటే ఏంటి, ఏం చెప్తున్నాడు ఆయన ఊరకే గాలికి చెప్పట్లేదు మాటలో, అనుభవించాడు, ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అర్థమవుతుందా? 1000 మంది ఎక్స్పీరియన్స్ చేసి ఆయన ఒక మాట మాట్లాడారు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం, 28. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకతేను చూడలేదు. ఇది ఆయన చెప్పిన మాట. 1000 మంది పురుషుల్లో ఒకరిని చూశాను. స్టడీ బైబిల్లో రాయబడింది నమ్మకమైన వాడిని. అర్థమవుతుందా? నమ్మకస్తుణ్ణి 1000 మంది పురుషులు ఒకరిని చూశాను, కానీ అంతమంది స్త్రీలలో ఒకతను కూడా చూడలేదని మాట్లాడాడు ఆయన. అంటే 1000 మందితో ఆయన కాపురం చేశాడు, కానీ
ఒకరితో కూడా అంత మంచి ఒక అనుబంధము కలిగి ఒకరితో కూడా ఆయన మూవ్ అవ్వలేకపోయాడు. అంటే ఇప్పుడు స్త్రీలది పొరపాట కాదు, ఆయనది పొరపాటు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు అక్కడ అంతే. అంతేగాని అక్కడ స్త్రీలు తప్పని కాదు, పురుషులు గొప్పని కాదు. అది ఆయన అనుభవం. అర్థమవుతుందా? నువ్వెందుకు చూడలేకపోయావు అంటే నీకు లోక సంబంధమైన జ్ఞానం ఉంది కానీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము లేదు. రాజ్యాన్ని చక్కబెట్టావు కానీ కుటుంబాన్ని, ఒక భార్యని కట్టుకోలేకపోయావు. అందుకే చివరికి అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. ఇప్పుడు మన కుటుంబాలు ఎవరి ద్వారా కట్టబడాలి? దేవుని ద్వారా మాత్రమే కుటుంబాలు కట్టబడతాయి. ఎవరి ద్వారా? ఇప్పుడు మన కుటుంబాలు కట్టబడాలంటే మనం ఎవరు నమ్ముకోవాలి? దేవునిని మాత్రమే నమ్ముకోవాలి. ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైన సందేశం. చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి బైబిల్ దగ్గర కూర్చొని ప్రభా ఏం చెప్పాలి నాయనా అంటాడు. దేవుడు ఏమీ మాట్లాడట్లేదు, ఏమీ చెప్పట్లేదు. ప్రభా ఏంటి ప్రభా ఏం చెప్పాలా, ఏం చెప్పాలా ప్రభా అంటే దేవుడు మరలా ఈ సందేశాన్ని నాకు బయలుపరిచారు. కుటుంబాలను ఉద్దేశించినటువంటి సందేశం. క్రైస్తవ కుటుంబ వ్యవస్థ పాడైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఒక కుటుంబము కట్టబడితేనే, ఒక కుటుంబము నమ్మకంగా ఉంటేనే కొన్ని తరాలు, కొన్ని జనాలు స్థిరపరచబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కారణమవుతుంది. ఒక కుటుంబం మంచిగా ఉంటేనే కొన్ని కుటుంబాలు స్థిరపరచబడతాయి భూమి మీద. ఆనాటి కాలంలో ప్రజలందరూ చెడిపోయినా నోవాహు కుటుంబం కట్టబడింది కాబట్టి నోవాహులో నుంచి కొన్ని జనములు బయటకు వచ్చినాయి. అవునా కదా? నోవాహుకు ముందు ఉన్న ప్రజలందరూ కూడా జలప్రలయంలో చనిపోయారు. కానీ నోవాహు అతని ఇంటి వారు బ్రతికారు. అది కట్టబడిన ఇల్లు. అది కట్టబడిన ఇల్లు మరి కొన్ని జనాలు కట్టబడడానికి కారణమవుతుంది. అర్థమైందని నేను చెప్పిన మాట. కనుక ఇప్పుడు మన కుటుంబాలు కట్టబడాలంటే దేవుని చేత మాత్రమే కట్టబడతాయని మనం ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మన కుటుంబం కేవలం దేవుని ద్వారా మాత్రమే కట్టబడుతుంది అనే మాట మన హృదయంలో ముద్రించేసుకోవాలి. నిజమిది. డబ్బు ద్వారా కుటుంబాలు కట్టబడవు, పలుకుబడి ద్వారా కుటుంబాలు కట్టబడవు, అధికారము ద్వారా కుటుంబాలు కట్టబడవు. భార్య భర్తలు కలిసే ఉంటారు కానీ, వారు కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు కానీ వారు హృదయాలు కలవని దినాల్లో మనం ఉన్నాం. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళ హృదయాలు ఏమేవండి? కలవండి. భర్త భార్య మీద పితిరిపులు, భార్య భర్త మీద పితిరిపులు చెప్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండి భార్య భర్తలుగా ఉంటూ నువ్వు ప్రక్క ఇంటికి వెళ్ళి మా ఆయన కొట్టాడు, మా ఆయన తెచ్చాడు, మా ఆయన తిట్టాడు, మా ఆయన గిల్లాడు, మా ఆయన గోకాడు అని పక్కన చెప్తున్నావు అంటే మీ హృదయాలు కలిసినాయా? హృదయాలు కలిస్తే భర్త ఒకవేళ కొట్టినా ఆ మాట నోట నుండి గోడ దాటదు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నారు, భర్త చిత్తగొట్టేసేవాడండి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమందే కానీ చాలామంది ఉంటారు అలాగా మంచోళ్ళు. భర్త చిత్తగొట్టేసిన ఒక్క మాట అటు తల్లిదండ్రులకు కానీ ఇటు సేవకునికి కానీ చెప్పకుండా, ప్రార్థనకి మానకుండా, హైదరాబాద్లో ఒక అక్క, అర్థమవుతుందా? ఇవి ఒట్టి సంగతులు కాదు, యథార్థంగా జరిగిన సంగతులు. అర్థమవుతుందా? అంటే ఏంటి ఎందుకు చెప్పలేదు? ఆమె తన భర్తతో అంతగా మనసు కలిపింది, తిట్టినా కొట్టినా. ఈ రోజున చూస్తే పైకి భార్య భర్తలే కానీ హృదయాలు కలవు. నేను చెప్తున్నాను, పైకి భార్య భర్తలుగా సమాజంలో చలామణి అవుతూ హృదయాలు కలవకపోతే ఆ ఇల్లు కట్టబడినట్లు కాదు. హృదయాలు కూడా కలవాలి. ఏం కలవాలి? అదేమి చిత్రమో. ఇంట్లో నాన్న కోసం అమ్మ పిల్లలకి సాడీలు చెప్తూ ఉంటుంది. అదేమి చిత్రమో. ఇంట్లో నాన్న అమ్మ కోసం పిల్లలకి సాడీలు చెప్తూ ఉంటాడు. ఇదేంటిదండి? కట్టబడిన కుటుంబం అంటే ఏంటో తెలుసా? అందరి మనసులో కలవాలి.
ఐక్యత ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి. ఇది కట్టబడిన కుటుంబం. నాన్న కోసం అమ్మ పిల్లలకి సాడీలు చెప్తా ఉంటే, అమ్మ కోసం నాన్న పిల్లలకి సాడీలు చెప్తా ఉంటే అసలు మనసులు కలిసాయా? మరి మనసులో కలవకుండా కుటుంబాన్ని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? హృదయాలు కలవాలి. హృదయాలు కలిస్తేనే కుటుంబాలు కట్టబడినట్లు. ఇంత ఎక్స్పీరియన్స్ చేసి సొలొమోను గారు చెప్పారు, యెహోవా ఇల్లు కట్టించాలి, ఆయన కట్టించకపోతే కట్టే వాడి ప్రయాస వ్యర్థం. ఇప్పుడు ఎవరి ద్వారా కట్టబడాలని చెప్తున్నాను నేను? దేవుని ద్వారా మాత్రమే కట్టబడతాయి కుటుంబాలు. ఆలోచించండి. భార్యాభర్తలుగా మీ మనసులు కలిసి ఉన్నాయి, ఐక్యత ఉందా మీలో? నువ్వేంటి, నేనేంటి, నేను నీకు చెప్పేదేంటి, నువ్వు నన్ను అనేదేంటి? ఇలా ఉండకూడదు. ఇలాంటి పదాలు వస్తున్నాయంటే ఆ కుటుంబం కట్టబడలేదని అర్థం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. అర్థమవుతుందా? ఇలాంటివి ఉంటే, మనస్పర్ధలు ఉంటే ఆ కుటుంబాలు కట్టబడినట్లు కాదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు. ఏంటో తెలుసా? నా కుటుంబము నా సామర్థ్యం ద్వారా కట్టబడదు, నా బలము ద్వారా కట్టబడదు, నా ధనం ద్వారా కట్టబడదు, నా కోపం ద్వారా కట్టబడదు. కొంతమంది కోపంతో కట్టేయాలనుకుంటారు ఇల్లు. కోపంతో నువ్వు ఎక్కడ కడతావు ఇల్లు? కోపంతో నీ భార్య నువ్వు ఎక్కడ చక్కబెట్టేసుకుంటావో, కోపంతో నీ పిల్లల్ని ఎక్కడ చక్కబెట్టేసుకుంటావో. కోపం పనిచేయదు కుటుంబాన్ని కట్టుకోవడానికి. నీ కుటుంబం కట్టబడాలంటే దేవుడు ఉండాలి నీ కుటుంబంలో. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం కట్టబడుతుంది. ఇప్పుడు దేవుని ద్వారా నీ కుటుంబం కట్టబడాలంటే ముందేం చేయాలి? పట్టుకోవాలి దేవుని గట్టిగా. నువ్వు నమ్మాలి. ఏంటి తెలుసా? ప్రభా, నీ ద్వారా మాత్రం నా కుటుంబము కట్టబడుతుందయ్యా. అవును, నిజం. ఎవరి ద్వారా కట్టబడదండి? దేవుని ద్వారా కట్టబడదండి కుటుంబం. ఎవడో ఒకడు బండి మీద వచ్చి కొంచెం అందంగా కళ్ళోడు పెట్టుకొని, బూట్లు వేసుకొని, వాచి పెట్టుకొని, సెంటు కొట్టుకొని, బండిలా రాగానే గుప్ మన సెంటు వాసన వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఆగి ఐ లవ్ యూ అని డైరీ మిల్క్ ఇస్తే, ఆ ఒక్కసారి అలా బండి మీద వచ్చి ఆడొక్క స్మైల్ ఇచ్చి ఐ లవ్ యూ అని ఒక్క 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు డైరీ మిల్క్ అలా ఇచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను అని అలా చెప్తే, ఆ ఒక్క సందర్భానికి ఈ అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? వాడే సర్వస్వం అనుకుని నమ్మేస్తారు ఇక. అవునా కదా? అవునా కాదా? వాడే సర్వస్వం అనుకుని నమ్మేసి ఇక తమ జీవితాన్ని, తమ దేహాలను కూడా పట్టుకెళ్ళి వాడి చేతులు పెట్టేస్తారు. ఒక్క 100 రూపాయలు డైరీ మిల్క్కి పట్టుకెళ్ళి నీ విలువైన జీవితాన్ని ఎవడో ఒకటి చేతిలో పెడతావా? సరే, పెట్టారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, 100 రూపాయలు డైరీ మిల్క్ చాక్లెట్కి నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఒకటి చేతిలో పెడుతున్నావు కదా, ఒకడి మీద నమ్మకం పెట్టేసుకున్నావు కదా. అమ్మో, వాడు మంచోడు, వాడు గొప్పోడు, వాడు అందగాడు, వాడు ఎలాగా 6 ప్యాక్ 6 సీటు, అర్థమవుతుందండి? వాడు ఇలాగా, వాడు నడిచాడంటే భూమి కదిలిపోద్ది. అర్థమవుతుందా? వాడెవడో పాట పాడుతున్నాడు, ఆ అమ్మంటే నవ్వుతేనంట వీడికి ఏదో అయిపోతుందంట. అర్థమవుతుందండి? రకరకాల పాటలు వచ్చేసినాయి ఈ రోజున. ఇలా అనుకొని చూడండి, వాడేదో నన్ను పోషించేస్తాడు, నన్ను బ్రతికించేస్తాడు. ఏది? దేనికి చెప్పాలి? దేనికి? 100 రూపాయలు డైరీ మిల్క్కి. దేనికండి? 100 రూపాయల డైరీ మిల్క్కి ఈవిడ ఏమనేసుకుంటుంది? ఈడు నన్ను చూసేసుకుంటాడు. 100 రూపాయలు అంటే 100 రూపాయలు డైరీ మిల్క్ ఒకడిస్తే నీకు అంత నమ్మకం కలుగుతుందా? మరి దేవుని మీద అంత నమ్మకం ఎందుకు కలగట్లేదు నీకు? అర్థమైందా నేను చెప్పిన మాట? 100 రూపాయలు డైరీ మిల్క్ ఇస్తేనో అంత నమ్మకం కలుగుతుంది కదా నీకు. మరి దేవుని మీద నీకు ఎందుకు అంత నమ్మకం కలగట్లేదు? ఈరోజు నువ్వు నమ్మాలి. ఏమని తెలుసా? నా ఇల్లు దేవుని ద్వారా కట్టబడుతుంది. నా ఇల్లు కట్టేది ఆయనే. మన గృహాలు కట్టే దేవుడు ఆయనేనని ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆ పనికిరానాడు ఎవడో చాక్లెట్ ఇస్తే వాడి మీద నమ్మకం పెట్టేసుకుని చాలామంది వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు ఇస్తే చాలామంది అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు. ఒక చాక్లెట్కి అంత నమ్మకం పెట్టేసుకుంటే, మరి నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు, మాట మార్చని దేవుడు, ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని సెలవిచ్చిన దేవుడు, తన మాతృ కలిగిన మాట చేత సర్వమును విశాలపరిచిన దేవుడు, వాగ్దానములు ఇచ్చి వాటిని నెరవేర్చిన దేవుడు, ఆయనే నీకు తోడుగా ఉంటే నీ ఇల్లు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మనమేమో అన్నీ నమ్ముతాం కానీ దేవుని మాత్రం
ఉల్లిపాయలు 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 4 కేజీలు 100 రూపాయలు, 4 కేజీలు 100 రూపాయలు అనగానే తట్ట బొట్ట పట్టుకొని 100 రూపాయలు చేత్తో పట్టుకొని, ఏ బాబు ఆగు, ఆడు ఒక పిలిపెత్తాడు ఏమని, ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు, సాలాపూర్ ఉల్లిపాయలు అంట, మళ్ళీ నెంబర్ 1 ఉల్లిపాయలు. అదిగో నేను ఎక్కిచ్చేస్తాను ఆటో, ఆన్సీ నేను ఎక్కిచ్చేస్తా, నేను ఎక్కిచ్చేయాలి, బాగా చెప్తున్నావు నువ్వు అనగానే తట్ట అసలు నిజంగా అక్కడ అలా అలా ఇస్తాడా, నిజంగా బాగుంటాయా, ఇంకేమీ లేదు, వెంటనే నమ్మకం, ఇంత బుట్టేసుకుని వెళ్ళిపోతాం. ఏంటి, ఒక పిలుపుకే. కానీ మన జీవితం మన 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 జీవితంలో దేవుని పిలుపుని వినడం కాదు, మన జీవితంలో ఆయన అనుభవిస్తున్నాం కదా. మరి ఆ దేవుని మీద మన నమ్మకం పెట్టుకుంటే మన కుటుంబం కట్టబడదా, కట్టబడుతుంది. ఈ రోజున చాలా కుటుంబాల వ్యవస్థ పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని ద్వారా వాళ్ళు కుటుంబాలు కట్టుకోవట్లేదు. ప్రభు ఈరోజు చెప్తున్నారు, నా ద్వారా నీ ఇల్లు కట్టబడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మాట రాయించాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టేవాడి ప్రయాస వ్యర్థమే. ఇప్పుడు మన ఇల్లులు కట్టబడాలంటే ఏం చేయాలి, ఎవరి ద్వారా, దేవుని ద్వారా మన కుటుంబాలు కట్టబడాలంటే ఏం చేయాలి, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 5 మాటలు చూడండి. మత్తయి సువార్త, దేవుని ద్వారా మన కుటుంబాలు కట్టబడాలంటే ఏం చేయాలి, 7వ అధ్యాయం 24వ వచనం. చూడండి చూడండి, ఇల్లు ఎలా కట్టబడుతుందో, కుటుంబం ఎలా కట్టబడుతుందో దేవుడు అక్కడ చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట, మీరు చెవులు పెద్దగా చేసుకొని వినాలి ఈ మాటలో. చూడండి చూడండి చూడండి, మీరు రక్తము చిందించేసి రక్తంతో రాసుకోవడం కాదు కానీ మాటలో, ఇవి హృదయం అనే పలక మీద రాసుకోండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి, ఒకని ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి అంటే, ఒకడి ఇల్లు కట్టబడాలి అంటే ప్రభు చెప్పేదని తెలుసా, ఈ నా మాటల ప్రకారముగా చేయువాడు. ఇల్లు ఎలా కట్టబడుతుంది, భార్యాభర్తలు పిల్లలు అదవుతుందా, వారందరూ సఖ్యతగా ప్రేమ అనురాగములతో హృదయాలు కలుపుకొని ఒక కుటుంబముగా అనేకులకు మాదిరికరంగా ఎలా ఉండగలుగుతారు. ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఎలాగా ఈ భూమి మీద లేదా మన కుటుంబాలు స్థాపించబడుతుందంటే, ఒకటి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ నా మాటల ప్రకారముగా చేయువాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. ఇక్కడ దేవుడు ఏమన్నా తెలుసా, నా మాటలు విని వాటి ప్రకారంగా చూడాలి చూడాలి చూడాలి. ఏమండి, ఇలా చూడండి, ఇలా చూడండి, నా మాటలు విని విని వాటి విని అని అనలేదు, విని వాటి చొప్పున చెయ్యాలి. చూడండి, ఇప్పుడు మన ఇల్లు కట్టబడాలంటే ఒకటి ఏంటో తెలుసా, మన ఇంట్లో దేవుని మాటకు చోటు ఉండాలి. మొదటిది ఏంటో చెప్పండి. ఎందుకంటే ప్రభు చెప్పారు, ఈ నా మాటల ప్రకారముగా చేయువారు, ఈ నా మాటలు విని వాటి ప్రకారమున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతునే పోలి ఉంటాడు అని ప్రభు చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు మన ఇల్లులు అలా కట్టబడాలంటే మన హృదయములో, మన కుటుంబములో దేవుని మాటకు చోటు ఉండాలి. మన కుటుంబాల్లో, మన కుటుంబ సభ్యులలో దేవుని మాటకు చోటు లేకపోతే మన కుటుంబం కట్టబడదు. ఈరోజు మన ఇంట్లో ఉండాల్సింది కారు కాదు, కారు కొనుక్కుంటే మంచిది నేను వదలట్లేదు, కానీ ఖచ్చితంగా కారు ఉండాలి, ఖచ్చితంగా ఇది ఉండాలి, అది కాదు. ఖచ్చితంగా నీ ఇంట్లో ఉండాల్సింది ఏంటి తెలుసా, దేవుని మాటకు చోటు ఉండాలి. ఎవరి మాట చోటు ఉండాలండి? ఉందా? నీ హృదయంలో, నీ కుటుంబంలో దేవుని మాటకు చోటు ఉందా? నువ్వు ఎవరికి చోటు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మాటకు చోటు ఇవ్వాలి నీ హృదయంలో, నీ కుటుంబంలో. కానీ మీ కుటుంబాల్లో ఎవరికి చోటు ఉండాలి? దేవుని మాట చోటు ఉండాలి. ఇచ్చారా? మీ కుటుంబాల్లో దేవుని మాటకు చోటు ఇచ్చారా? చెప్పండి. బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నారు,
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మీ కుటుంబాల్లో దేవుని మాటకు తప్ప మరి దేనికి చోటు ఉండకూడదు. మీ కుటుంబంలో నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుని మాటకి ప్రాముఖ్యత ఇస్తున్నావా, లేకపోతే ఎవరో మాటకి ప్రాముఖ్యత ఇస్తున్నావా? దేవుని మాటకు నువ్వు ప్రాముఖ్యతనిస్తే, నీ కుటుంబంలో దేవుని మాటకు నువ్వు పెద్దపీట వేస్తే నీ కుటుంబము కట్టబడుతుంది. ఇది దేవుని మాటకు చోటేదండి. ఇంట్లోనే చాలా కుటుంబాల్లో దేవుని మాటకు చోటు ఉండదు. దేవుని మాటకే ఎందుకు చోటు ఉండదో చాలా కుటుంబాల్లో దేవుని మాటకే చెప్పాలి. ఎందుకు ఉండదో తెలుసా? దేవుని మాట కష్టం అండి, కష్టం. ఏంటంట అంటే దేవుని మాట చొప్పున చేస్తేనండి, మా కుటుంబంలో దేవునికి చోటిస్తేనండి మాకు కష్టం అండి. దేవుని మాటకు చోటు ఇవ్వడానికి చాలామంది ఎంత ఇబ్బంది పడిపోతారో. అరే, మనం బుద్ధి లేని వాళ్ళగా ఆలోచించకూడదు. ఇదేంటిది, దేవుని మాటకు చోటిస్తే కష్టమైపోతుంది, దేవుని మాట ప్రకారం వెళ్ళడం చాలా ఇబ్బంది అని నువ్వు అనుకోవడం ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? దేవుని మాటకు చోటిస్తే మనం అనుకున్నవి జరగవు. దేవుడేమో కొన్ని చేయొద్దంటాడు. అవునా కాదా? ఇప్పుడు మన హృదయాల్లో మన ఇంట్లో దేవుని మాటకు చోటిచ్చామనుకో, దేవుడు అంటాడు అమ్మా నువ్వు అది చేయకూడదు అంటాడు దేవుడు. అందుకని కొంతమంది దేవుని మాటకు ఇంట్లో చోటెవరు? ఎక్కడ చోటెవరండి? ఇంట్లో చోటెవరు? ఎక్కడ చోటిస్తారు తెలుసా? ఇంటి బయట ఎడతాడు వీడు పెద్ద బొమ్మ పెట్టి, ఈ గృహానికి అధిపతి యేసే. ఇంటి బయట పేరేంటి? ఈ గృహానికి. నేను చూశాను, చిన్నతనంలో నేను చూశాను అలాంటి పేర్లు ఇంటి బయట. ఒక ఆయన ఇంటి బయట ఈ గృహానికి అధిపతి యేసే. నా చిన్నతనంలో ఆ పేరు రాయించిన ఇంటి గల వ్యక్తి మందిరానికి వచ్చినట్టు నేను ఒక్కసారి చూశాను అంతే. హెడ్డింగ్ ఏంటి బయట? ఇంటి బయట హెడ్డింగ్ ఏంటంటే చెప్పాలి. ఇంటి బయట హెడ్డింగ్ ఏంటి? పట్టు మనం ఒక ఆదివారం మందిరానికి వచ్చేవాడు కదండి. బయట హెడ్డింగు ఈ గృహానికి అధిపతి. మరి అధిపతి యేసే అయినప్పుడు మరి నువ్వు ఆదివారం మందిరానికి ఎందుకు రావట్లేదు? ఏమైపోయావు నువ్వు? అంటే నువ్వు చెప్తున్నావు ఆ మాట ద్వారా, మా ఇంటికి అధికారి యేసే, మా పైన అధికారి యేసే, మేము ఆయన అధికారంలో ఉన్న వ్యక్తులు. హెడ్డింగ్ బయట. అంటే చోటు ఎక్కడ మనుషులకి? దేవుని వాక్యానికి చోటు ఎక్కడ ఇచ్చారండి మనుషులు? అది పాట రాశారు కదా, ఏమని? ఇంటి మీద స్టారు, ఇంటిలోన బారు, అది కానే కాదు నిజ క్రిస్మస్ పండగ. ఇంటి మీద ఏంటది? క్రిస్మస్ రాగానే ఇంటి బయట తల ఆడిపోద్ది అనమాట స్టార్. లైట్ ఏవే స్టార్, చీకటి అడిపోయింది, చొచ్చినాక ఏరా చొచ్చా మర్చిపో. స్టార్ ఇలాగే ఇప్పుడు స్టార్ అయ్యపోతే అయ్యి బాబో ప్రమాదం వచ్చి పడిపోద్ది. ఇప్పుడు నైట్ అవ్వగానే ఏమైపోవాలా? స్టార్ వెలిగిపోవాలి, బయట స్టార్ వెలిగిపోవాలి. ఇంట్లో మాత్రం బయట స్టార్ కాదు, నీ ఇంట్లో ఉండాలి స్టారు, నీ గుండెలో ఉండాలి స్టారు. మనోళ్ళు బయటెట్టే స్టారు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో మాత్రం వాక్యానికి చోటు ఉండదు. వాక్యానికి చోటు లేనప్పుడు కుటుంబాలు ఎలా కట్టబడతాయండి? ఇప్పుడు సొలొమోను కుటుంబం ఎందుకు కట్టబడలేదు తెలుసా? అతడు దేవుని వాక్యమునకు చోటు ఇచ్చేవాడు కాదు. నేను దేవుని వాక్యమును అనుసరిస్తాను ఎగ్జాక్ట్గా చెప్పడం కాదు, చోటు నిజంగా ఇవ్వాలి నువ్వు కుటుంబంలో, నీ వాక్యానికి చోటు. ఆదివారం మొన్న సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వాక్యం విన్నారా? మీరు విన్నారా? దేవుడు ఏం మాట్లాడాడు? ప్రార్థన జీవితం గురించి కూడా దేవుడు మాట్లాడాడు ఆ రోజు. అర్థమైందండి? చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. మనం వినేసి తప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతే కాదు, ఆ వాక్యానికి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో చోటు ఉండాలి. ఆలోచిస్తున్నారా?
దేవుని వాక్కునకు చోటున్నవాడు, దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, దేవుడు ఏది చెప్తే చేస్తాడు. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు దేవుని మాటగా నీ హృదయంలో చోటుంటే ఇక నీ కుటుంబము కట్టబడిన కుటుంబంగా ఉంటుంది. ఒక 2 వస్తువులు అతికించబడాలి అంటే, ఒక 2 చెక్కలు అతికించబడాలంటే, లేదా ఒక 2 ప్లాస్టిక్ డబ్బాలు అతికించబడాలంటే ఏం కావాలి? ఏం కావాలి? గమ్ము కావాలి. గమ్ము లేకుండా అతుక్కుంటుందా? 2 కాదు, అనేకమైన వాటిని జత చేసి ఒకటిగా అతికించాలంటే గమ్ము కావాలి. నోహుని దేవుడు వాడకట్టమని చెప్పాడు. దేవుడు ఏం వాడమన్నాడు? మట్టి కీలు వాడు. ఆ చెక్కల గాడిల్లో ఎక్కడైతే గాడులు ఉన్నాయో ఆ గాడిల్ని పూరించట కొరకే నీవు మట్టి కీలు వాడాలి. అప్పుడేమవుతాయి? ఆ చెక్కలన్నీ కూడా అతకబడి వాటర్ లోపలికి రాకుండా ఈ మట్టి కీలు సహాయపడుతుంది. యేసుప్రభు మన కుటుంబాలు అలా ఉంటే మన కుటుంబాలు అతకబడి ఉంటాయి. లేదంటే తండ్రి కోసం కొడుకు బయటికి వెళ్ళి చెడ్డ చెప్తాడు, లేదంటే కొడుకు కోసం తండ్రి బయటికి వెళ్ళి చెడ్డ చెప్తాడు, కొడుకు కోసం ఎవరు బయటికి వెళ్ళి చెడ్డ చెప్తారు? నాన్న చెప్తాడు. ఇలాంటివి జరగట్లేదా? అందుకే సొలొమోను గారు అన్నారు, యెహోవా ఇల్లు కట్టించాలి. ఎందుకంటే తన జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవడం అవ్వలేదు, చేతన అవ్వలేదు సొలొమోను గారికి. అందుకని మాట్లాడే మాట అర్థమవుతుందా? కనుక నేను తెలియజేస్తున్నాను, మన కుటుంబాల్లో దేవుని మాటకు చోటు ఉండాలి. మొట్టమొదటిగా దేని చోటు ఉండాలి? దేవుని మాటకు చోటు ఉండాలి. దేవుని మాటకు మనం అధిక ప్రాముఖ్యతనివ్వాలి. అరే దేవుణ్ణి మనం అనుసరిస్తే ఏదో అది వద్దంటాడు, ఇది వద్దంటాడు రా, కష్టమైపోతుందిరా. ఏమంటే మనం భౌతికంగా ఆలోచిద్దాం. ఒకసారి భౌతికంగా ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని అంటారండి. ఈ పిల్లలు చూడండి, నాన్న ఏదోటి అడుగుతారు, అమ్మని ఏదోటి అడుగుతారు. ఇప్పుడు అడిగి జలుబు చేసింది, ముక్కులోని శివుడి కారుతుంది అడిగి. ఇప్పుడు అడొచ్చి నాన్న అమ్మ ఐస్ క్రీమ్ కొనమంటే కొంటారా? మీరు కొంటారా? వాడికి గవద పిల్లలు వచ్చేసినాయి. అదవుతుందా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు కూలింగ్ వాటర్ కావాలి, ఐస్ క్యూబ్స్ కావాలి, ఐస్ క్యూబ్స్ పట 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 నవ్వులేస్తా మింగేస్తా అంటే ఇస్తాం. మనం ఇస్తామా? వాళ్ళు ఏమంటారు? నాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి అంటాడు. మనం ఏం చేస్తాం? రే నీకు జలుబురా, నీకు ఈ టాన్సిల్స్ ఉన్నారు, తినకూడదురా, నువ్వు అది తాగకూడదురా కూలింగు. ఇస్తాం మనం? ఆడేంటి, నేను అడిగిందా నాకు కావాలంటాడు. మనం ఇవ్వము. ఎందుకు ఇవ్వము? కొన్ని చేయొద్దని చెప్తాం మన పిల్లలకి. ఎందుకు చెప్తాం చేయొద్దని? ఆడంటాడు, ఆడికి ఐరన్ చేయడు రాదు, కానీ ఆడు అంటాడు, నేను ఐరన్ చేస్తానమ్మా, నేను పామేస్తానమ్మా చొక్కాయి అని అంటాడు. మనం ఏమంటాం? చేయరా బాబా, చేసుకుని నెత్తి మీద కూడా పెట్టుకోరా అని అంటామా? మరి ఏం చేస్తాం? ఒరే నీకు దాని సంగతి తెలియదు నానా, కాలిపోద్దే, నీకు గమ్ముని ఏలు పడింది అనుకో, చేయి పడింది అనుకో, చేయి కాలిపోద్దే, నువ్వు దాని జోలికి పోకో, వద్దు వద్దు అంటాం. అన్నిటికి సరే అని అంటాం మనం. అన్నిటికి ఓకే చెప్తామా మన పిల్లలు అడిగిన ప్రతిదానికి? మరి భౌతికంగా ఆలోచించినప్పుడే తల్లిదండ్రులమైన మనమే మన పిల్లల విషయంలో అదొద్దు ఇదొద్దు అని చెప్తాం కదా. మరి దేవుడు అది వద్దన్నాడు ఇది వద్దన్నాడు అని ఎందుకు సనుక్కుంటారు చాలామంది? బుర్రలేక, ఇష్టం లేక కాదు, అసలు బుర్రలేక. అంటే బుర్రలేక అంటే బుర్రలేక కాదండి, లోపల జ్ఞానం లేక. అర్థమవుతుందా? ఆలోచన వివేచన ఆ శక్తి లేక. అర్థమవుతున్నాయి నేను చెప్పిన మాటలు? అర్థమవుతున్నాయి కదా మీకు? చాలామంది గృహాల్లో దేవునికి స్థానం ఇవ్వకపోవడానికి కారణం అదే. దేవుడు చేయొద్దు అంటాడు, ఇది చేయొద్దు అంటాడు. చేయొద్దు అన్నాడంటే నీకు అది ప్రమాదం అని తెలుసుకోవాలి. అజ్ఞానం ఉండకూడదు, ఇంకానే ఆకతాయితనంగా ఉండకూడదు, ఇంకానే. దేవుడు ఇది వద్దన్నప్పుడు మానేయంతే. ఎందుకు చేయకూడదు? ఓరు బాబు, దేవుడు చెప్పాడు రా, సర్వ సృష్టికర్త చెప్పాడు. చెప్పింది మనిషా? పాపాత్ముడా? కామ వికార చేష్టలు చేస్తున్నాడా?
పరిశుద్ధుడైన దేవుడు చెప్పాడు. అనంత జ్ఞాని, ఎంత జ్ఞానవంతుడు, ఎంత వివేచనాశక్తి కలిగిన వాడు, మన గురించి ఎంతగా ముందు భవిష్యత్తును ఎరిగిన వాడు. ఇప్పుడు అడగక మునిపే మన అక్కర్లను ఎరిగిన దేవుడు అని బైబిల్లో రాయబడింది కదా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆరు వలె ఉండొద్దు. ఎవరిలా ఉండొద్దు అన్నాడు ఆయన? అన్ని జనులా ఉండొద్దు. చాలు. దేవుడు అంటున్నాడు మీరు వారిలా ఉండొద్దు. ఎందుకన్నాడు ఆయన? ఎందుకన్నాడు వారిలా ఉండదు? వాళ్ళు ఎలా ఉంటారు? అన్యజనులు ఎలా ఉంటారు? ప్రేమించుకొని పెళ్ళి అవ్వాలని గుడికి వెళ్తారు. అదవుతుందా? ప్రేమించుకొని పెళ్ళి అయిపోతే మా మొక్కులు తీర్చుకుంటామని వెళ్తారు. ఇక దాని గురించి చాలా విషయాలు ఎన్నెన్నో అనవసరమైన వాటి కొరకు మొక్కుబడులు చేసుకుంటారు. అండ్ అవునా కదా? మాకు అది తీరాలి, మాకు అది తీరితే మేము అన్నదానం చేస్తాం, లేకపోతే గోదానం చేస్తాం, భూదానం చేస్తాం, మాకు ఇది వచ్చేయాలి, మాకు అది వచ్చేయాలి అని వాళ్ళు మొక్కుకుంటారు. అదవుతుందా? అయితే మన దేవుడు మనం మొక్కుకున్నవి సరైనవో కాదో చూసి సరైనది అయితే సరేనా ఇస్తానంటాడు మన దేవుడు. మనకు సరైనది కాదనుకో వద్దు అంటాడు ఆయన. ఈ రోజున చాలామంది దేవుని వాక్యం అనుసరించకుండా త్రొక్కు పెట్టాడని గల కారణం ఏంటంటే ఇదే. దేవుడు వచ్చిందంట, దేవుడు అన్నీ చేయమంటాడు, పలాంది వదిలేమంటాడు, వాక్యం అంటే కష్టం, మనం చేయలేము. తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చారు కదా. బైబిల్ ఏం రాయబడింది? అడగక మునిపే మీ అక్కర్లను, అడగక ముందే మనకి ఏది కావాలో ఆయనకి అదో అక్కరలు అని రాయబడింది అక్కడ. అడగక మునిపే నువ్వు అడిగేవన్నీ ఇచ్చే దేవుడు అని రాయబడలేదు. అడగక మునిపే నీ అక్కరలను అంటే నీకు ఏది కావాలో అది తెలుసు ఆయనకి, అది ఇస్తాడు నీకు. నీకు ఏది అవసరమో వినండి, మీకు ఏది అవసరమో అది దేవుడు మీకు ఇవ్వడం ముఖ్యమా? మీకు ఏది నష్టం కలిగిస్తుందో అది దేవుడు మీకు ఇవ్వడం ముఖ్యమా? చెప్పాలి. ఏది అవసరమో అదే దేవుడు మీకు ఇస్తే మంచిది కదా. వాక్యానికి చోటు లేకపోవడం గల కారణం ఇదే. అన్నీ చేయమంటాడు దేవుడు, పలాంది వదిలేయమంటాడు, ఇది వద్దంటాడు, అది కాదంటాడు. ఇలా అయితే బైబిల్లో కూడా ఉన్నారు కదా, ఇవి కఠినమైన మాటలు, వీటిని ఎవడో పాటించగలని చాలామంది వెళ్ళిపోయారు కదా. రోజున యేసుప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు వందలాది మంది వెళ్ళిపోయారు యేసుప్రభుని వదిలేసి. చివరికి 12 మంది శిష్యులే మిగిలారు. ఆ 12 మందిలో ఇద్దరు కోపిస్టులు, ఒకడేమో మోసగాడు, వేషధారి. యేసుప్రభుని నమ్మడానికి ఆడు కంకణం కట్టుకొని చూస్తున్నాడు, మాటేసుకొని చూస్తున్నాడు. ఒకరికేమో దుడికి ఎక్కువ, పిరిగితనం ఎక్కువ. అర్థమవుతుందా? ఉన్న 12 మందిలో కూడా సరిగ్గా లేరు. సరే, ఏదో మొత్తానికి ఉన్నారు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. యేసుప్రభుని తెలిసి ఎందుకని? ఒరే, ఈయన చెప్పింది ఎవడు చేస్తాడరా? ఈ మాటలంట పాటించాలంట ఎవడు చేస్తాడరా? నేను చెప్తున్నాను, ఒక తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల విషయంలో చాలా బాధ్యత కలిగి ఆలోచించి, నాన్న నీకు ఇది మంచిదిరా, నీకు ఇది మంచిది కాదురా అని ఎలా అయితే నిర్ణయించి వారిని నడిపిస్తామో, అలాగే దేవుడు తన వాక్యము ద్వారా మంచి చెడ్డలు నిర్ణయించి వాళ్ళని నడిపిస్తున్నాడు. నిర్ణయించడం కోసమే దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. మరి ఆ వాక్యాన్ని గైకొండ నొప్పి ఏంటండి మనకి? ఆ వాక్యమును గైకొని నడవడానికి ఏంటి ఇబ్బంది? బైబిల్ రాయబడింది, ఈ నా మాటలు విని వాటి ప్రకారమున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ ఉదయం ఆలోచించాలి, మీ గృహాల్లో ఎవరికి చోటు ఉంది? మీ గృహాల్లో ఎవరికి అధిక ప్రాముఖ్యతను మీరు ఇస్తున్నారు? వాక్యానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారా? నేను చెప్తున్నాను, దేవుని వాక్యమును నమ్ముకున్న వాడిని దేవుడు ఎప్పుడు వదలడు. నేను అనుభవించి చెప్తున్నాను. ఈ సేవ 5 సంవత్సరాల సేవా జీవితంలో, 7-8 సంవత్సరాల సేవా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను. ఇది నోటుకొచ్చింది మాట్లాడట్లేదు, నేను అనుభవించింది చెప్తున్నాను. నేను అర్థమైందండి? దేవుని వాక్యమును నమ్ముకున్నవని దేవుడు విడిచిపెట్టడు. మాకు పెళ్ళయింది, 2019లో మ్యారేజ్ అయింది. ఒక 6 నెలల పాటు ఇంటి దగ్గరే ఉన్నాం, నేను నా భార్య. ప్రార్థన చేసాం, ప్రభా పరిచర్యకి వెళ్ళాలి నాయన,
మరి అరకు ప్రాంతం చూపిస్తున్నారు మీరు, ఎలా వెళ్ళాలి ప్రభా? మరి వెళ్ళాలంటే ఎలాగా? మాకు చూస్తే ఏమీ లేదు, నువ్వు సేవకు అడుగు పెట్టడం, మాకేమైనా సంఘం ఉందా, నాకేమైనా సంఘం ఉందా? లేదు. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడమే. నా దర్శనం వేరు. అక్కడ ఉన్నవన్నీ వదిలేసుకుని వెళ్ళిపోవాలి. కారు అయినా బండి అయినా ఏదైనా వదిలేసుకుని వెళ్ళిపోవాలి సేవ కోసం. ప్రభు వెళ్ళమని చెప్తున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏం ప్రభా వెళ్ళమంటున్నావు నాయన? మరి ఎలా ప్రభా? మాకేం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మరి మేము అక్కడికి వెళ్ళి సేవ స్టార్ట్ చేస్తే మరి మేము ఎలా పోషించబడేది ఎలాగ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేశారు. ప్రభు నాకు చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. అబ్రహాముని నేను చూపించు దేశమునకు వెళ్ళమంటే అబ్రహాం వెళ్ళాడు. వెళ్ళిన అబ్రహాముకి నేను ఏమైనా కొదువు చేశానా అని ప్రభు నాతో మాట్లాడారు స్పష్టంగా. ఎప్పుడైతే దేవుడు తన వాక్యము ద్వారా నాతో మాట్లాడారో నేను ఏమీ ఆలోచించకుండా, ఇంకేం ఆలోచించలేదు, వెంటనే ఈవెన్ మా తల్లిదండ్రులకు కూడా ట్రైన్ టికెట్స్ నేనే చేశాను. అదవుతుందండి. ఇంకా అక్కడ రెంట్లు ఎలా కట్టాలి, అడ్వాన్స్ ఏంటి, ఆ తర్వాత నెల నుంచి పోషణ ఎలాగా, ఇంకేం ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, ఆ మాట పట్టుకొని వెంటనే బయలుదేరిపోయాం. నేను చెప్తున్నాను, దేవుని మాట దినమున పట్టుకున్నాను. ఈ రోజుకి దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఒక రూపాయి అవసరం ఉంది, నాకు డబ్బులు లేవు, కొంచెం సహాయం చేయరా అని ఒక్క రూపాయి ఎవరిని ఈ రోజుకి నేను అడగలేదు. దైవ సాక్షిగా దేవుని సన్నిధిలో నిలవబడి చెప్తున్నాను. నేను ఈ మాటలు దేవుడు వింటున్నాడు. లేని మాట నేను చెప్తే నేను దేవునికి లెక్క అప్పగించాలి రేపొద్దున. ఒక్క రూపాయి ఎవరిని అడగలేదు ఈ రోజుకి. ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను తెలుసా? ఆ రోజు దేవుని మాటకు నేను ప్రాముఖ్యతనిచ్చాను. చాలామంది దేవుని మాటకు ప్రాముఖ్యత ఇమ్మంటే ఇబ్బంది పడిపోతారు. నువ్వు దేవుని మాటకు ప్రాముఖ్యతనిస్తే నీ అవసరత అయినా, నీ ఇబ్బంది అయినా, నీ బలహీనత అయినా, నీ రోగమైనా, నీకు ఏ ఇబ్బంది కలిగిన, నీ శ్రమ అయినా, నీ కష్టమైనా, నీ కరువైనా, నీ అప్పైనా, నీ బాధ అయినా, ఏదైనా సరే దేవుడు తీసేస్తాడు. పట్టుకోవాలి గట్టిగా దేవుని మాట. ఎవరిల్లు కట్టబడుతుంది? దేవుని మాట విని దాన్ని చొప్పున చేయువారు. సొలొమోను కుటుంబం ఎందుకు కట్టబడలేదు తెలుసా? ఒకరి తర్వాత ఒకరు అందరూ బాయ్ చెప్పేస్తున్నారు. ముందు హాయ్ అన్నారు, అవసరం లేక బాయ్ సొలొమోన్ రాజు, కింగ్ ఆఫ్ సొలొమోన్ బాయ్ అంటారు అందరూ. ఎవరిని? సొలొమోన్ని. అరే మనసు కలుపుతుంది, ఎవరు మనసు కలపట్లేదు. అరే కుటుంబం కట్టబడుతుంది, నా కుటుంబానికి కూడా ఏమీ లేదు, నా కుటుంబానికి కూడా ఏమీ లేదు. ఈ రాత్రి ఎక్కడైతే ఇంకొక రాత్రి ఇంకో చోట ఉంటాడు అయ్యగారు, ఒక చోట ఉన్నాడా? ఒకరితో స్థిరమైనటువంటి కుటుంబ వ్యవస్థ లేదు. అంత ఏంటది? డిస్పాసిబుల్. ఇక్కడ రోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, ఆ రోజు ఇంతే జీవితం. అలా అనుభవించే చెప్పాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థము. వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ సొలొమోన్. అర్థమవుతుందా? ఈ మాట సొలొమోనే మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోండి. దేశాన్ని ఉద్ధరించినోడు, బయట దేశాల వాళ్ళు వచ్చి ఇతని యొక్క సూక్తులు సామెతలు వినేవారు. అంత అద్భుతంగా మంచి ఆ సామెతలు రచించిన వాడు, జ్ఞానవంతుడు, కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. కారణం తెలుసా? వాక్యానికి పేటేడు ఇంట్లో అయ్యగారు. వాక్యానికి చోటు ఉండదు అయ్యగారి దగ్గర. మరి దేనికి చోటు ఉంటుంది? చెప్పాలి దేనికి చోటు చెప్పండి, మీకు తెలుసు కదా. ఎవరు చోటండి? జాషువా, సొలొమోను హృదయంలో ఎవరు చోటు ఉంటుంది? భార్యకు కూడా కాదండి బాబు, లేడీస్. అదో అయ్యగారు రథం వేసుకుని వెళ్ళిపోతాడు. ఎవరైనా కొంచెం అందంగా ఉంది, బింది మోసుకొస్తున్నారు అనుకో, ఎందుకు రథన బేరే ఆపరా పనోడు, ఆపరా. ఓయ్ ఏ ఊరు మందే, రథం ఎక్కు, ఇంకింతే. 1000 మంది. అయ్యి బాబు, అసలు నాకు పిచ్చెక్కిపోతుందండి బాబు కొన్నిసార్లు. 1000 మంది స్త్రీలతో కాంటాక్ట్ కలిగి ఉన్నాడంటే ఎంత పిచ్చి పట్టేసిందో చూడండి. గుండె నిండా ఏమి నిండిపోయింది? అది
భలే కనెక్ట్ అవుతుంది మన హాన్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అదొందండి. అంటే ఎంతగా స్త్రీ వ్యామోహము హృదయంలో తిష్ట వేసేసిందో చూడండి. ఎంతగా పాతుకుపోతే ఇక అమ్మాయి కనబడిందంటే అయ్యగారికి జాయింట్లో లూజ్ అయిపోతే ఇక ఇల్లగైపోతాడు ఇక ఆగడు. అర్థమవుతుందా? నేను అడుగుతున్నాను ఈరోజు, నువ్వు ఎవరికి పెట్టేశావు నీ హృదయంలో? ఎవరికి పెట్టేశావు? దేవుని వాక్యమునకు పెట్టేస్తే దేవుడు తుది శ్వాస వరకు నిన్ను నడిపిస్తాడు. అవసరమైతే నేను బాండ్ రాసి ఇస్తాను, మీకు తెచ్చుకోండి, పేపర్ సంతకం చేసి ఇస్తాను. అదవుతుందండి. మొన్న ఒక రోజు డబ్బులు లేవు నా దగ్గర, యథార్థంగా చెప్తున్నాను. న్యూస్ వీడియోలో వచ్చాము, మొత్తం ఎంటీ ఏమీ లేవు. ఆదివారం టిఫిన్కి డబ్బులు లేవు. నిజం, మీరు నమ్మిన అంటే మీరు జాలి పడతారని చెప్పట్లేదు. దేవుడు నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడో తెలియడం కోసం చెప్తున్నాను ఈ మాటలు మీకు. మొత్తం ఏమీ లేవు. టిఫిన్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. టిఫిన్ తెచ్చుకోవాలా టిఫిన్ అన్నారు, మా అత్తయ్య గారు అంటున్నారు. నేనేం చెప్తాను, మరి డబ్బులు లేవు, మరి గమ్మున ఏం అనకూడదు కదా. ఈలోపు మా అత్తయ్య గారే బాబు టిఫిన్ తెచ్చుకో అని 100 రూపాయలు ఇచ్చారు. అసలు నా దగ్గర డబ్బులు లేవని ఆవిడకి ఎలా తెలిసింది? టిఫిన్కి వాస్తవానికి సాధారణంగా టిఫిన్ తెచ్చుకొని డబ్బులేమి ఎవరు చిన్నపిల్లలకి అయితే ఇస్తారు, నాకెందుకు ఇస్తారు? ఆ అబ్బాయి దగ్గర డబ్బులు ఉంటే అనుకుంటారు కదా ఎవరైనా. అదవుతుందా? ఇచ్చారు అంటే ఏంటి? దేవుడు నా వెన్నంటూ ఉండి ప్రతి విషయం నడిపిస్తున్నాడు. నీకెందుకు ఉన్నాడు? నీకు టిఫిన్ డబ్బులు లేవా? నేను ఇప్పిస్తాను, ఎవరితో ఇప్పించాలో. ఛార్జీకి డబ్బులు లేవా? నేను ఇప్పిస్తాను, నువ్వు నా కోసం పరిగెట్టు, నా మాటకు నువ్వు ప్రాముఖ్యతనాయి, నీకేది కావాలో నీకు ఇస్తాను. అదవుతుందండి. ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు నడిపిస్తాడు నమ్ముకుంటే, ఆయన వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే. సొలొమోను దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడు, దేవుని వాక్యాన్ని చదవడు. దేవుని వాక్యం చదవడమే కాదు, చదివిన దానిని ఎక్సర్సైజ్ చేయాలి, చదివిన దాన్ని అనుసరించాలి. చదివితే సరిపోద్దా? చెప్పాలి, చదివితే సరిపోద్దండి. మరి ఏం చేయాలి? దాన్ని సాధన చేయాలి, వ్యాయామం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అమల్లో పెట్టాలి. అర్థమవుతుందా? అమల్లో పెట్టకుండా బాగా చెప్పారు, అబ్బాయి ఎర్రగొట్టేశారు. ఒక ఆయన అన్నాడు ఈ ఊర్లోనే, ఆయన ఎర్రగొట్టేశారండి. ఏంటంట? ఈరోజు సరిగ్గా చర్చికి వెళ్ళడం. ప్రసంగం ఏమన్నాడు? చిత్త కొట్టేయడం కాదు, నువ్వేం నేర్చుకున్నావు? విన్న వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చావు, నువ్వు విన్న వాక్యానికి ఎంతగా చోటిచ్చావు, నువ్వు దానికి ఎంతగా లోబడుతున్నావు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సొలొమోనుకి అది లేక దెబ్బైపోయాడు. అది లేకే కుటుంబము చితికిపోయింది. పర్మనెంట్గా ఒక స్త్రీ లేదు ఇంట్లో, కుటుంబంలో భర్త గారండి అని వాళ్ళు లేరు, హాయ్ బాయిలు చెప్పి వాళ్ళే బతుకంతా. ఏమండి టీ తాగుతారా? లేదు. కాఫీ లేదు. నీళ్ళు పెట్టమంటారు? అబ్బే లేదు. వంట ఏమి లేదక హాయ్, సాయంకాలానికి బాయ్, కింగ్ ఆఫ్ సోల్మాన్ బాయ్, సీ యూ, బతుకుంటే మళ్ళా మనం కలుసుకుందాం, ఓకే రైట్, ఇంకంతే. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చుంటే గనక, వాక్యాన్ని అనుసరించేవాడైతే గనక కుటుంబం కట్టబడేది. అసలు బైబిల్లో వాక్యంలో ముందే నాన్న చెప్పాడు, ముందే తండ్రి చెప్పాడు, బాబు దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడి. చూడండి, మీకు వాక్యం చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము. తండ్రి సొలొమోనుతో చెప్పిన మాటలు. తండ్రి చచ్చిపోకముందు ముందే చెప్పాడు, నాయన సొలొమోను ఎలా ఉండాలో చెప్తాను రా బాబు, రారా అని కూర్చోబెట్టి కొన్ని మాటలు చెప్పాడు సొలొమోనుకి. 2వ అధ్యాయం 3వ వచనం. దావీదు సొలొమోనుకి చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి చూడు, ఆయన మార్గంలో అనుసరించిన ఎడలా ఏం చేయాలి? యెహోవా అప్పగించిన దాన్ని కాపాడాలి, నువ్వు ఆయన మార్గంలో అనుసరించాలి.
అప్పుడు నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. చూడండి, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను, శాసనములను గైకో. తండ్రి ముందే చెప్పాడు కదా, నీవు దేవుని మార్గంలో నడువు నాయన సొలొమోను. ఇదిగో మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, ఇదిగో నువ్వేం చేయాలి, ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టలు, ఆయన నియమించిన ధర్మాంతటిని, ఆయన న్యాయవిధులంటే శాసనములంటే గైకో. నువ్వు అలా గైకుంటే ఇదిగో నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసు సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరుస్తాడు. స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? నువ్వు మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలు, నియమాలు, కట్టడాలు నువ్వు గైకోనాయనా. తండ్రి ముందు చెప్పగానే చెప్పాడు. ఏమండి, తండ్రి చెప్పగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? రే అక్కడ అంత దాసేనరా, అక్కడ అంత దాసేనరా, అది చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? నీవు బ్రతుకు దినములన్నిట దేవుని మార్గం అనుసరించు. అర్థమవుతుందా? నువ్వు అలా అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగిన అన్నిట్లో వివేకంగా ఉంటావు. ఇదిగో మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది కదా, దాంట్లో రాయబడిన నియమాలు, ధర్మమంతటి న్యాయమంతటిని గైకో. తండ్రి చాలా తేటగా చెప్పాడండి. చెప్పినా సరే ఈయన గారు ఏం చేయలేదు. నాన్న చెప్పాడు కదా, గ్రంథం చదవమన్నాడు, వాక్యం చదవమన్నాడు, రే బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోండి. పిల్లలకి చెప్తాం కదా మనం, ప్రార్థన చేయి, బైబిల్ చదవండి. వీళ్ళకి ఏదో మరి కొండలు ఎత్తమంటున్నాం, ఇప్పుడు బండెత్తమంటే బిగిసిపోతారు చూసారు మనుషులు. ఏదో బండెత్తమన్నట్టు బైబిల్ చదవండి. బైబిలా చదువుతానుండు. ఇప్పుడు ఇలా ఉన్నారండి పిల్లలు. అదవుతుందా? బైబిల్ చదవమంటే ఉండమ్మా ఆ పని చేస్తున్నానుగా, నువ్వేకా పని చెప్పావు, అయ్యి బాబు రెచ్చిపోతారు. ఇంకా బైబిల్ చదవమంటే వీళ్ళకి ఎంత వచ్చేస్తుందంటే అదవుతుందండి. ఇప్పుడు ముందు మీకు విషయం చెప్తున్న చిన్నపిల్లలు మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం లేకుండా ఏదో చేసేద్దామంటే ఏమి చేయలేరు. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, చిన్నపిల్లలు బాగా ఇలా చూడు, హృదయంలో ఉండిపోయి మాటలు. అర్థమవుతుందా? దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని మాట మీరు గైకోకుండా దాటారా, నేను చెప్తున్నాను, మీ ఫ్యూచర్స్ పాడైపోతారు. రేపు పొద్దున్న సమస్య లేదు అందులో. నిర్మోహమాటంగా చాలా తేటగా చెప్తున్నాను నేను. రేపు పొద్దున ఏదైనా అయిన తర్వాత ఏం చేసిన ఫలితం ఏమి ఉండదు. గొప్పగా పరిపాలన చేసినాడు, రాజ్య మహిమ వ్యాపించేసింది సొలొమోను జ్ఞానమును వినడానికి భూమి దిగంతముల నుంచి వచ్చారు ప్రజలు. ఒక్కసారి అతను ముఖ దర్శనము చేయాలరా అనుకునేవారు. ఈ భూమి మీద బతుకున్నంత కాలంలో ఆయన ఒక్కసారి చూడాలి అని ఎవరి గురించి అని అనుకున్నారా మీరు? మా జాషువాని అనుకుంటాడు, అనుకోలేదా? ఎవరిని చూడాలనుకున్నా? బతికిన దినాల్లో చచ్చేలాపు పలానా వ్యక్తిని ఒక్కసారి చూడాలరా, ఒక్కసారి సార్ లేదా మేడం అని అలా పిలవాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? నేను అనుకున్నాను. ఎవరిని? నాకు పెళ్ళి అయిపోయింది, బాబు కూడా పుట్టేశాడమ్మా, ప్రేమించరామాయణారండి. నేను అడిగేది, చచ్చేలోపు వీళ్ళని చూడాలి అని ఎవరి గురించి అని అనుకున్నారా అని. నేనే దేవుని కోసమే అనుకున్నాను అంతే. ఆయనే చూడాలి, చచ్చేలోపైనా చచ్చిన తర్వాత అయినా ఎవరిని చూడాలా? ఆనాటి కాలంలో సొలొమోను చూడాలనుకున్నారు. ఎందుకని? అంత గొప్ప జ్ఞానవంతుడు, మామూలు వ్యక్తి కాదు సొలొమోను. ఎంత జ్ఞానం ఉన్నా నీ కుటుంబంలో వాక్యానికి నువ్వు పెద్దపీట ఇవ్వకపోతే, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే కుటుంబం కట్టబడదు, ఇల్లు కట్టబడదు. నాన్న ముందే చెప్పగానే చెప్పాడు, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న కట్టడలు, నియమములు, న్యాయ విధులు నువ్వు పాటించయ్యా, గైకో.
అప్పుడు దేవుడు నీ పిల్లల తరాల్లో రాజ్యమును స్థిరపరుస్తాడని దావీదు ముందే చెప్పాడు తండ్రి కొడుక్కి. కానీ ఈయన గారు పట్టుమని బైబిల్ తీసి చదవడు. ఎందుకు చదవడు చూడండి, ఎందుకు చదవడు? ధర్మశాస్త్రం ఎందుకు తీసి చదవడు ఆయన? చెప్పాలి ఎందుకు చదవడు? ఒకవేళ చదివిన ఎందుకు గైకోడు? దానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు కదా, ప్రాధాన్యత ఇవ్వలేదు కదా. ఒకవేళ నిజముగా వాక్యమును చదివేవాడైతే, ఆ ధర్మశాస్త్రమును చదివేవాడైతే, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. ఒకవేళ చదువుంటే దాన్ని గైకొనేవాడైతే ఏం చేసేవాడు? 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇదిగో ఈ సెంటెన్స్ ఒకసారి బాగా వినండి, జాగ్రత్తగా వినండి, లేకపోతే అర్థమవుతుంది మీకు. ఇది మీకు ముందుగానే చెప్తున్నాను చూడండి, ముందుగానే ఈ విషయం కోసం చెప్తాను. ఇది ధర్మశాస్త్రంలో రాయబడిన మాట, అదవుతుందండి. ఇది ఏంటంటే ఒకడు రాజు అయితే ఆ రాజు ఎలా ఉండాలని రాయబడింది, అదవుతుందా? అదే సందర్భాన్ని మనం చదువుతున్నాం. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు ప్రవేశించి, నేను చదువుతానే, దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందునన్న ఎడల నీ దేవుడని యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకో. చూడండి, నీ సహోదరులోనే అతన్ని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించకూడదు. చూడండి, ఇప్పుడు రాజు ఎలా ఉండాలో అక్కడ రాయబడింది. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. యాలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము చూడండి తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. రాజుకు ఉండాల్సిన లక్షణాలు ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి, అవి మనం చదువుకున్నాం. ఏంటది? రాజు అయిన వ్యక్తి, చూడండి, రాజు అయిన వ్యక్తి ఏం చేయాలంటున్నాడు? గుర్రములు విస్తారముగా సంపాదించుకోకూడదు, అంతేకాదు ఐగుప్తుకు మరలా తిరిగి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? గుర్రములు సంపాదించుకోవడానికి, రథాలు సంపాదించుకోవడానికి మరలా నీవు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. అంతేకాదు 17వ వచనంలో తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను, నేను చెప్పేది అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, ఇది ధర్మశాస్త్రంలో రాయబడిన మాట. ఒకడు రాజు అయితే వాడు ఎక్కువగా గుర్రాలు సంపాదించుకోకూడదు. ఆ తర్వాత గుర్రాలు ఎక్కువగా సంపాదించుకోవడానికి ఐగుప్తు తిరిగి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు మరలా ఈ దారిని మీరు వెళ్ళకూడదు అని ఇందులో రాయబడింది. దేవుడు చెప్పిన మాట మీకు వచ్చింది తెలుసా? ఇవన్నీ చేశాడు ఎవరో? ఒకవేళ దీన్ని చదివి దీన్ని గైకొనేవాడైతే గుర్రాలు సంపాదించుకోవడానికి ఐగుప్తుకి ప్రజలను పంపిస్తాడా? దీని తర్వాత చదవండి, సొలొమోను గురించి చదువుతున్నప్పుడు గుర్రాల కోసం ఐగుప్తు పంపుతాడు కొని తీసుకురమ్మని. నేను అందుకే చెప్తున్నాను, మన కుటుంబాల్లో వాక్యానికి పెద్దపీట వేయాలని. నేను అందుకే చెప్తున్నాను, మన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని. అదవుతుందండి. మనము నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనము నమ్ముకున్న దేవుడు మనకు మోసం చేయడు. ఏ వాక్యమునైతే మనం చదువుతున్నామో, ఏ వాక్యమునైతే గైకొంటున్నామో, ఏ వాక్యమునైతే ఆధారంగా చేసుకున్నామో, ఏ వాక్యము కొరకు శ్రమ పడుతున్నామో, ఆ వాక్యము నేను చెప్తున్నాను నిన్ను రాబోయే దినాల్లో ప్రయోజనకరుడిగా చేయడమే కాదు, నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తుంది ఆ వాక్యం. ధర్మశాస్త్రం చదివే ముఖమైతే సొలొమోనుది ఈ చదువుతాడు. దాన్ని గైకొనే బుద్ధి ఉంటే ఏం చేస్తాడు? అరే గుర్రాల కోసం అక్కడికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు కదా, కాబట్టి నేను చేయకూడదని ఆగిపోతాడు. అందుకే తండ్రి చెప్పాడు, ఇదిగో మోషే ధర్మశాస్త్రం రాయబడి నియమాలు కట్టడలు ఆజ్ఞలన్నీ కూడా నువ్వు గైకొను ఆయన అని చెప్పాడు దావీదు గారు సొలొమోనుకి. చదివిన ముఖమేది, చదివిన గైకొన్న తత్వమేది. అందుకే దేవుడు ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉండాలి, ఏవైతే ఉండకూడదని చెప్పాడు, అదే చేశాడు కదా.
అక్కడికి వెళ్ళకూడదు, గుర్రాలు ఎక్కువగా సంపాదించుకోకూడదు, ఐగుప్తు తిరిగి వెళ్ళకూడదని అది చేశాడు. చూడండి అక్కడ రాయబడింది 17వ వచనంలో, తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను, తన హృదయం తొలగిపోకున్నట్లు రాజైనోడు అనేక స్త్రీలను ఏం చేసుకోకూడదు, వివాహము చేసుకోకూడదు అని చెప్తే ఏం చేశాడు? అనేకమైన కాదు, వేల మందిని చేసుకున్నాడు, 1000 మందిని చేసుకున్నాడు. అలా అలా ఉండొద్దు నాయన, హృదయం తొలగిపోద్దని దేవుడు వాక్యంలో రాయించాడు. నిజంగా వాక్యానికి పెద్దపీట వేసిన వ్యక్తి అయితే సొలొమోను. కుటుంబం కట్టబడేది కదా. అందుకే చెప్తున్నాను, మన ఇల్లు దేవుని చేత కట్టబడాలంటే దేవుని వాక్యమునకు మన కుటుంబాల్లో చోటు ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యమునకు చోటు ఉండాలి. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం అంటే కేవలం బైబిల్లో రాయబడిందే కాదు, దేవుడు ఇక్కడ నిలవబెట్టి తన సేవకుని ద్వారా వాక్యములో నుండి మాట్లాడిస్తున్న ప్రతి మాటకు కూడా నీవు విలువివ్వాలి. ఒక సేవకునిగా నేను ఏదైనా మాట చెప్తున్నాను అనుకో, చెప్పాడు ఆయన కాదు, నేను చెప్పేది వాక్య మూలంగా చెప్పానా లౌకికంగా చెప్పాను, ఆలోచించుకో నిర్ణయం తీసుకో. లౌకికమైనది మానే. ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన దైవ సేవకుని నోట దేవుడు పలికించినప్పుడు దానికి నీ ఇంట్లో చోటు ఉండాలి. చాలామంది దేవుని వాక్యానికి, దైవ సేవకుని నోట నుండి వస్తున్న దేవుని మాటలకు చోటు ఇవ్వరండి. ఎవరినప్పుడు మరి కుటుంబాలు ఎలా కట్టబడతాయండి? సొలొమోను కుటుంబం అందుకే కట్టబడలేదు, వాక్యానికి చోట్లేదు. రాజు ఎలా ఉండాలో, రాజు ఏ విధంగా ఉండాలో, రాజు ఏం చేయాలో అవన్నీ చాలా స్పష్టంగా రాయబడ్డాయి. వెండి బంగారాలు అధికంగా సంపాదించుకోకూడదు, కూడగట్టుకోకూడదు అని కూడా రాయబడింది. కానీ ఎన్ని దేశాల నుంచి పిండేశాడో బంగారం సొలొమోను, ఆ తర్వాత చదివి మీకు కనబడుతుంది. నువ్వు చెయ్యొద్దన్నదే చేస్తానంటే కారణం ఏంటి తెలుసా? వాక్యానికి నీ హృదయంలో చోట్లేదు. వాక్యానికి నీ హృదయంలో చోటు ఉంటే చెయ్యొద్దన్నది ఎందుకు చేస్తావు నువ్వు? యోసేపు పాపం చేయలేడా? ఎందుకు చేయలేదు పాపం? దేవుని వాక్యానికి చోటు ఉంది. దేవుని వాక్యానికి తమ హృదయంలో చోటు ఇచ్చిన వాళ్ళు మరి దేనికి చోటు ఇవ్వలేరు. ఎవరో ప్లీజ్ గో అంటారు అంతే. నా హృదయంలో యేసే ఉన్నారు, నా దేహం దేవునికి ప్రతిష్ఠించాను, నా హృదయంలో వాక్యం ఉంది, నేను నా హృదయాన్ని ఎవరికి ఇవ్వలేను. సారీ. హృదయంలో వాక్యానికి చోటు లేనప్పుడు ఏమవుతుంది? చెప్పాలి. లేనప్పుడు మరి ఐగుప్తు స్త్రీ వచ్చి కూర్చుంటుంది, ఏమండి? ఇంకొక స్త్రీ వచ్చి కూర్చుంటుంది. అర్థమవుతుందా? ఇక నానా రకాల దేశాల్లో ఉన్న స్త్రీలందరూ వచ్చి కూర్చుంటారు. సొలొమోను హృదయంలో వాక్యం లేదు కాబట్టి అందరూ వచ్చి కూర్చున్నారు. 1000 మంది కూర్చున్నారు గుండెల్లోకి వచ్చి. ఎవరు కూర్చోలేదు? చెప్పాలి. ఎవరు కూర్చోలేదు హృదయంలో? దేవుడు లేడు, వాక్యం లేదు. మీరు దీన్ని సిల్లీగా తీసుకుంటారో సీరియస్గా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పే సత్యం ఏంటంటే మీ హృదయాల్లో ఆయన వాక్కుకు చోటు ఉండాలి. అప్పుడు నీ కుటుంబం చాలా పర్ఫెక్ట్గా కట్టబడుతుంది. లక్షల రూపాయలు ఇచ్చి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నాయి ఈ రోజున. కానీ 3 నెలలు 4 నెలలకే కాపురము పటాపంచలు అయిపోతున్నాయి. చూడట్లేదా మీరు? కారణం ఏంటి తెలుసా? డబ్బు ఉంది కానీ వాక్యం లేదు. బలం ఉంది కానీ వాక్యం లేదు. జాబ్ ఉంది. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇదే సమయంలో. మీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఎంటెక్ చదివిందా, బీటెక్ చదివిందా, ఏ టెక్ చదివిందా, ఈ టెక్ చదివింది, టెక్కల గిక్కల కాదు ఇక్కడ. అర్థమవుతుందా? అంటే మా అబ్బాయి జాబు ఇంజనీర్ లేదు, గింజనీర్ తీయ. అమ్మాయి ఎలాంటిది? అర్థమవుతుందా? ఏం చేయాలి మనం? అంటే మా ఓడి చదువుకున్నాడు కదా, 10వ తరగతి పిల్లలు అయితే బాగోదులే. చుట్టాలు చాలామంది వస్తారు, అన్నీ అడుగుతారు. వాళ్ళు అన్నీ అడుగుతారు. డబ్బు అడుగుతారు, హోదా అడుగుతారు. గుణం ఎలాంటిదని ఎవడని అడుగుతాడా? సంబంధంగా వెళ్ళావు,
అమ్మాయి అందం చూసుకుంటావు, కట్నం మాట్లాడుకుంటావు, అన్నీ చూసుకుంటావు, ఆస్తులు అన్నీ మాట్లాడుకుంటావు. కానీ అమ్మాయి గుణం ఏంటని అడుగుతాను, నువ్వు అడగవు. నువ్వు ఎందుకని? కళ్ళు మూసిపోయినాయి కదా. కళ్ళు తెరవబడిన వాడు ఏం చూస్తాడు? మీకు విషయం చెప్పనా? యథార్థంగా జరిగిన సంఘటన మీకు కూడా చాలామంది తెలుసు. ఇక్కడ పెళ్ళైన 3వ రోజు చూశాను అత్తగారు ఇల్లు. నేను పెళ్ళైన 3వ రోజు చూశాను అత్తగారి ఇల్లు. అంతవరకు అత్తయ్య గారి ఇల్లు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దేవుడి సాక్షి, ఇక్కడున్న వాళ్ళే సాక్షి. అవునా కదా? మీ ఇల్లేది 5 అంతల బిల్డింగా? వాష్రూమ్ ఎలా వచ్చిందా? లిఫ్ట్ గట్ట ఏమీ లేదా? లిఫ్ట్ వేస్తారు నీకు దేకాక, నడవక ఇంకా తొట్టు బండి ఒకటి వేస్తారు, లిఫ్ట్లోకి తోసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండు. అదవుతుందా? ఎందుకు నేను అవన్నీ చూడలేదు? వాటితో కాదు, నాకు మ్యాచింగ్ వచ్చే ముందు కూడా మా తల్లిదండ్రులు కూడా చెప్పాను, మమ్మీ నాకు చదువుతో పనేమీ లేదు. జస్ట్ నేను వాక్యం చెప్తున్నప్పుడు రెఫరెన్స్లు అందించగలిగితే చాలు. 7 చదివిందా, 6 చదివిందా, 2వ తరగతి చదివిందా, 10 అదంతా వద్దు. పరిచర్యలో నాకు ప్రోత్సాహకరంగా ఉండాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అందించాలి, అంతే. అర్థమవుతుందా? అంతేగాని అంటే నేను డిగ్రీ చదివాను కదా, మరి డిప్లొమా చేసిన పిల్లలు అయితే బాగుంటుంది. డిప్లొమా పిల్లలు వస్తే నీ డిగ్రీ అంతా వదలకూడదు. అదే మంచి బుద్ధి కలిగిన స్త్రీ వస్తే కుటుంబము కట్టబడుతుంది. ఇప్పుడు 1000 మందితో సంసారం చేశాడు కదా సొలొమోను గారు. ఎప్పుడైనా ఒక్క స్త్రీ క్యారెక్టర్ అని ఆలోచించాడా? మళ్ళీ ఏం చెప్తున్నాడు? 1000 మంది పురుషుల్లో ఒకరిని చూశాను, అంతమంది స్త్రీలలో ఒకతిని కూడా నువ్వేం చూసావు? సోకు చూసావు. మరి సోకు చూసావయ్యా. సోకు చూడకుండా హృదయం చూస్తే అర్థమవుతుంది. టింగ్ టింగ్ అని నడుచుకుంటూ వెళ్ళిపోతే వాక్కు, ఏ వాక్ అది? క్యాట్ వాకు, డక్ వాకు. అమ్మ ఈ మధ్యలో ఇలా నట్టలేదండి, పొందుగ్గా నట్టలేదు. ఇప్పుడు ఎలా నడుతుంది తెలిసి ఆడవాళ్ళు? అడుగు ముందు, అడుగు పక్కన అడుగు కాదు, అడుగు ముందు అడుగు. ఇంతే. అడుగులు ఎక్కడ పడతాయి? ఇదిగో ఇలా పడుతున్నా అడుగులు ఈ మధ్యలో ఎరగా. ఈ కాలు ఇటు ఎందుకు మార్చేసుకోవచ్చు కదా, కాలు అటు ఇది ఇటు దట్టు. ఇలా నడుస్తూ ఉంటే ఆ నడక చూసి పెళ్ళి అయిపోయిన తర్వాత అండి కొంతమంది భార్య భర్తలు మాట్లాడుకుంటారంట. ఒక అక్క చెప్తుంది నాకు, ఆ అక్కకి ఇంకొక అన్నయ్య చెప్పాడంట, చెల్లి వదిన అవుతుంది ఈవిడికి. మీ వదిన నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా లోపలికి వెళ్ళి గేట్ కాడ నుంచి ఇలా తిరిగిది, ఇలా తిరగగానే ఆ జడ ఇలా ఊగిది. యథార్థం జరిగిందండి. ఇలా చూసిది, ఇలాగనేసరికి జడ ఎలా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది, ఏమీ లేదు అక్కడ, అయిపోయింది. అదవుతుందా? ఏం చూసాడు అయ్యగారు? జడ ఎలా వచ్చిందంట, కాలు ఎలా నడిచిందంట. ఇదండి. అమ్మాయి తెల్లగా చాలా బాగుంటుంది తెలుసా? బాగుంటుంది. మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు. ముందే చెప్పేశారు కదా సామెతల ద్వారా. అర్థమవుతుందండి? పైన అదే చూస్తారు తప్ప హృదయాన్ని మాత్రం. అదే నిజముగా సొలొమోను వాక్యం చదివే తత్వం కలిగినోడైతే ఏ స్త్రీ మీద పడితే ఆ స్త్రీ మీద ఎగబడ్డో మరి ఏం చేస్తాడో? దైవికమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ స్త్రీ ఎలాంటిది, ఆ యవనస్తురాలు ఎలాంటిది ఆలోచిస్తాడు. అర్థమవుతుందండి? కనుక నేను చెప్తున్నాను, రేపు మీ పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి? అమ్మాయి ఏం చదివింది? అమెరికా వెళ్ళొచ్చిందా? అమెరికా వెళ్ళింది, దాన్ని కూడా తీసుకెళ్తే అంతే అక్కడ. అర్థమవుతుందా? ఒక అన్నయ్య అలాగే చేసుకున్నాడు. అక్కడ ఉంటుంది, నేను వెళ్ళిపోతానని అక్కడున్న అమ్మాయిని చేసిన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఏమైంది తెలుసా? అక్కడ మనోడు ఒక రూమ్లో ఉంటే
కరెక్ట్గా డ్యూటీకి వెళ్ళేసరికి ఈమె గారు ఇంకొకటితో ఆ రూమ్లో ఉంది, పక్క రూమ్లో. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే శుభ్రంగా తని పంపించింది ఇండియా, ఆడితో కొట్టించింది ఇప్పుడు ఇండి. అలా జరుగుతుంది మరి. అర్థమైందా? జోయల్ వినమ్మా, వాక్యం విను. అర్థమవుతుందా? విన్నా? వినాలి, ఓకేనా? ఇదిగో మీ స్కూల్లో టీచర్లు ఉంటారు తెలుసా నీకు? టీచర్స్ ఉన్నారా? కొడతారా మీ టీచర్స్ నిన్ను? నేనే టీచర్నే, స్టిక్ ఉంది వెనకాల, తీసురానా? సరే చూడండి. కనుక ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఈ వాక్యానికే మనం చోటు ఇవ్వాలి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో. అప్పుడు మన కుటుంబాలు కట్టబడతాయి. ఇప్పుడు వేల లక్షల రూపాయలు పెట్టి మనం పెళ్ళిళ్ళు చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. కానీ వాక్యమును బట్టి మనం వివాహాలు చేస్తే ఆ కుటుంబాలు దేవుని రాకడ వరకు, భూమి అంతం వరకు, లేదా వారిద్దరు ఒకరినొకరు ఎడబాసే వరకు కూడా వారి కుటుంబం కట్టబడే ఉంటుంది. నాకు ఒక కుటుంబం తెలుసండి, మా ఊరి దగ్గర ఒక కుటుంబం తెలుసు. మంచి భార్య భర్తలు వాళ్ళిద్దరూ, మంచి భక్తిపరులు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అనుకున్న విధంగా వాళ్ళ భార్యకి స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయండి. ఒక కాళ్ళు కంప్లీట్గా పడిపోయినాయి, నడవలేని పరిస్థితి. మీకు విషయం చెప్పనా? తన భర్తే వంట చేసి కల్లారా చూశాను నేను చిన్నప్పుడు అండి. ఎందుకో దేవుడు చిన్నప్పుడు ఆ దృశ్యాలని నా కంట్లో పడనిచ్చాడు దేవుడు. ఏమో నాకు గుణపాఠాలు నేర్పించడం కోసమేనేమో. ఏమి చేయలేదు ఆవిడే, ఏమి చేయలేదు. అతనే వంట చేసి, అతని అంట్లతోమి అతనే కూర్చోబెట్టి తల దువ్వి జడేసేవాడు. నేను చూశాను. అంటే మిమ్మల్ని అందరూ అలా చేయమంటలేదు. ఒకవేళ ఆ స్థితి వస్తే చెయ్యాలి. భర్తకి భార్య అయినా, భార్యకి భర్త అయినా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? భార్యాభర్తలు వాక్యం చెప్తుంది, వారిద్దరు ఏక శరీరమై. నిజముగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు భార్య కుంటిదైపోయినా, గుడ్డిదైపోయినా కూడా పెట్టుకొని తిప్పుకుంటారు అంతే. దేవుని ఆజ్ఞ మీరి బరి తెగించి ప్రవర్తించరు పశువుల్లాగా. అర్థమవుతుందండి? అందుకే చెప్పేది దేవుని వాక్యమునకు చోటు ఇవ్వమని. దేవుని వాక్యమునకు చోటిస్తే మన కుటుంబాలు ఆ విధంగా స్థిరపరచబడతాయి. ఇంకా వారి మధ్యలో అసమాధాన అరమరికలు ఏమి ఉండవు. ప్రభు రాకడ వరకు స్థిరపరచబడతాయి కుటుంబాలు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా చూడండి, వాక్యాన్ని నిజంగా మనం గైకొనే వాళ్ళం అయితే ఇప్పుడు మనకు అర్థమైపోద్ది. నిజంగా మనం వాక్యాన్ని గైకొనే వాళ్ళమో కాదు ఇప్పుడు అర్థమైపోద్ది. చెప్తాను చూడండి. మనం పెళ్ళికి ప్రమాణాలు చేసాం. ఏమని? జాషువా నువ్వు చెప్పకలే, ఎందుకంటే నీకు అవ్వలేదు ఇంకా, సైలెంట్గా ఉండు. ఏం చేశారు పెళ్ళికి ప్రమాణాలు? వ్యాధి యందు, బాధ యందు, సుఖ దుఃఖముల యందు, కష్ట నష్టముల యందు నేను నీకు తోడుగా ఉంటాను, ఎప్పుడు నేను విడిచిపెట్టను అని ప్రమాణము చేయుచున్నాను. దేవుని సమక్షములో, దేవుని సన్నిధిలో, ప్రజలందరి ఎదుట నేను నీతో ప్రమాణము. అదే ప్రమాణం, వాక్య ప్రమాణం. బైబిల్ రాబడింది, భర్త తన భార్యను ఎడబాయకూడదు, భార్య తన భర్తను ఒకవేళ ఎడబాసే పరిస్థితి వస్తే వ్యభిచార కారణమును బట్టి ఎడబాయాలి. అర్థమైందా? వ్యభిచార కారణమును బట్టే తప్ప మరి ఇతర ఏ కారణమును బట్టి భార్య భర్తలు ఎడబాయకూడదు. వాక్యములో ఉన్న సత్యం. నిజంగా వాక్యమును గైకొనే వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఏ కారణమైనా సరే, వ్యభిచార కారణము కాకుండా ఏ కారణమైనా సరే భర్తను భార్య కానీ, భార్య భర్తను కానీ వదలరు. ఇప్పుడు మీరు వాక్యాన్ని గైకుంటున్నారు లేదు అర్థమైపోతుంది. చాలాసార్లు నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి బయటికి, నీకు వండెట్టాలా, నీకు చేయడానికే పెళ్లి చేసుకున్నాను నిన్ను అంటున్నావంటే ఏంటి? నువ్వు చెప్పాలి. ఏంటో ఎక్కువ వాగుతున్నావు? మనోళ్ళు ఎవరు? మా వాళ్ళు. ఏంటో ఎక్కువ వాగుతున్నావు? మీ అమ్మలింటికి వెళ్ళిపో. వాకింగ్ గైకొనేవాడు నోటంటా మాటలు వస్తాయా? ప్రమాణం ఏమని చేసావు రోజు నువ్వు?
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా ఈరోజు? ప్రమాణం చేసిన నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయే? ఏ మాటలు రావాలి? చెప్పాలి, చెప్పాలి. బాధ అయినా శ్రమ అయినా విడిచిపెట్టకూడదు. ఎందుకని? వాక్యమును బట్టి నువ్వు ప్రమాణం చేసావు. వాక్య నియమాన్ని బట్టి నువ్వు ప్రమాణం చేసావు. నిజంగా వాక్యాన్ని గైకొనేవాడు వాక్య నియమానికి కట్టుబడి ఉంటాడు, అంతే. ఎలా ఉంటాడండి? కట్టుబడి ఉంటాడు. నేను ప్రమాణం చేశాను, దేవుని వాక్యమును బట్టి ప్రమాణం చేశాను, దేవునికి మాట ఇచ్చాను, దేవుని మాట దేవుడు చెప్పాడు, ఒకరినొకరు ఎడబాయకూడదని దేవుడు చెప్పాడు. వ్యభిచార కారణమును బట్టే తప్ప మరి ఏ ఇతర కారణమును బట్టి దేవుడు ఎడబాయదని చెప్పాడు అని. భార్యకి బాగోకపోయినా ఏమైనా ఏం చేస్తాడు? కట్టుబడి ఉంటాడు. నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అన్నావంటే నువ్వు ప్రమాణం ఎందుకు చేసావు? ఇదేనా వాక్యానికి విలువ ఇవ్వడం నువ్వు నీ జీవితంలోనే? పెళ్లి రోజు మాత్రం ప్రమాణాలు చేయమంటే మనోళ్ళు మంచి ఉత్సాహంగా ఇలా అనేసుకొని పొందుగ్గా నుంచుని మైకి ఇవ్వగానే ఈయన గారు ఎంత చేసేస్తాడో ప్రమాణం. నేను ఫలానాని నేను నిన్ను భార్యనుగా చేసుకొనుచున్నాను. బాధ అయినా వాకేయడం కాదు, మైకట్టుకొని. మరి ఏం చేయాలి? అలా మాట్లాడేసి ఎంతమంది ఈ రోజున భార్యలను ఇష్టపెట్టట్లేదు? అలా మాట్లాడేసి ఎంతమంది భర్తలను బాధ పెట్టట్లేదు? వాక్య నియమాలకి కట్టుబడి ఉండాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కుటుంబం ఆ విధంగా. సొలొమోను నిజంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడైతే అతని కుటుంబం కూడా అలాగే కట్టబడేదండి. ఇవ్వలేదు కాబట్టి పరస్త్రీని మోహములో పడకుండానట్లుగా, నీ హృదయం తొలగిపోకున్నట్లుగా అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోకూడదు రాజైనోడు అని ధర్మశాస్త్రం ఉంది. ఇతను రాజు అయ్యుండి ఏం చేశాడు? అనేకమైన స్త్రీలను వివాహం చేసుకో. చివరికి ఏమైంది? ఆ స్త్రీలు బైబిల్ రాయబడింది అతని హృదయమును త్రిప్పేశారు. అతని హృదయమును ఎందుకని? 1000 మంది అండి, 1000 మంది పక్కన చుట్టూ చేరి ఏమండి 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 అంటా ఉంటే ఎలా ఉంటుందండి? దీనికి పిచ్చొచ్చేస్తుంది. పెళ్లి చేసుకుని ఒక భార్యయే డ్యూటీ నుంచి అప్పుడే ఏంటిది ఫస్ట్ శాలరీ అందుకొని 20,000 శాలరీ వచ్చింది జోబులు వేసిన వస్తాండి. ఏమండి ఇంట్లో పప్పు అయిపోయింది, ఇంట్లో నూనె అయిపోయింది, ఇంట్లో చింతపండు అయిపోయింది, ఇంట్లో రైస్ అయిపోయింది, రైస్ ప్యాక్ కావాలి, ఇదిగో చీటీ కూడా వచ్చేస్తాడు, ఇదిగో డోకరా కట్టాలి, ఇదిగో మరి అది కట్టాలి, ఇదిగో మరి ఈఎంఐ కట్టాలి, అయ్యా మరి ఇదిగో కరెంట్ బిల్లు వచ్చేసింది, కరెంట్ బిల్లు కట్టాలి అని చెప్తా ఉంటే ఒక్క భార్య మాట్లాడుతుంటే మన వాళ్ళకి ఏమైపోతూ ఉంటుంది? ఏముండే అప్పుడు జీతం అందుకుని వస్తా ఉంటే నువ్వు నా బుర్ర తినేస్తున్నావాగా. మరి 1000 మంది ఎంతమంది అండి? 1000 మంది ఒకరికే జుట్టు పట్టుకుని పీకేసుకుంటున్నారు మా వాళ్ళు. అర్థమవుతుందా? చూడండి, అలాగున అధైర్యముతో ఉన్న వాళ్ళకి ఈ రోజున ధైర్యం కలిగించడానికి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరున్నారు? సొలొమోన్ గారు ఉన్నారు. భయపడకండి, భయపడకండి. 1000 మందిని లీడ్ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడు మీ ముందు. అప్పుడు మీరేమనుకోవాలి? నాకు దేవుడు ఇచ్చింది ఒక భార్య, ఆమెను కూడా సాక్కోలేను నేను, అంతే ఆమెను కూడా సాక్కోలేకపోతే నా అంత శాతకానుడు ఇంకొకడు లేడా అనుకోవాలి. అర్థమవుతుందా? ఒకటి నేను 5 విషయాలు చెప్తాను, ఒకటే అయింది చివరికి. ఒకటి, మన ఇల్లు కట్టబడాలంటే మన ఇంట్లో వాక్యము ఉండాలి. ఈ మధ్యాహ్నం ఆలోచించుకో, నీ ఇంట్లో నీ ఒంట్లో, ఎక్కడ? నీ ఇంట్లో నీ ఒంట్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? వాక్యమైనా? దేవుడు దైవ సేవకుని ద్వారా పలికించిన దేవుని మాటకైనా ప్రాధాన్యత? నేను చెప్తున్నాను, దేవుని మాటకు, దైవ సేవకుని నోట దేవుడు మాట్లాడించిన దైవ సేవకుని నోటి మాటకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వి చూడు, నీ బ్రతుకులో చూసే కార్యాలు గొప్పగా ఉంటాయి. అర్థమవుతుందా? అందరి మాటలు మన వాళ్ళు పట్టించుకుంటారు, ఎవరి మాట పట్టించుకోరు? పాస్టర్ గారు మాట లెక్క చేయరండి. పాస్టర్ గారు మనోడే ఎవరో మనోడే, మనవాడు, మంచివాడు, ఆపదలో ఆదుకునే వ్యక్తే, దానదాత, ప్రేమదాత, దీనుడు, సాత్వికుడు, మా పాస్టర్ గారు మనోడేనండి, మనోడే. మీ కూడా భుజానేసి లాక్కెళ్ళిపో, భుజానేసి లాక్కెళ్ళిపో. ఫోన్ చేయి, దా కాపీ తాగుదా. 'అర్థమవుతుందా?
వస్తాడు సేవకు, నువ్వు రమ్మంటే కాఫీ తాగడానికి వస్తాడు, నీదో భోజనం చేయడానికి వస్తాడు, రాకుండా ఉండడు ఆయన. అర్థమవుతుందా? కానీ నువ్వు ఆయన మాటకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడిస్తున్న మాటకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు అన్నది చాలా అవసరం. గతించిన వారం ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఒక మాట చెప్పాను మీకు స్టార్టింగ్లో, గుర్తుందా? బలహీనతల్లో ప్రభువుని ఆధారం చేసుకోమని చెప్పాను, గుర్తుందా? ఎంతమంది దాన్ని గమనించారు? అది ఒకటి, నేను ఏదో ఇక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. ప్రభు చాలా బలంగా ప్రేరేపించారు. పోయిన వారం మామయ్య గారికి బాగోలేదు, బలహీనత. అవునా కదా? మా చెల్లికి బాగోలేదు. నేను ఒక సత్యం చెప్తున్నాను, మా చెల్లికి బాగోలేదు అన్న విషయం నాకు తెలియదు, నిజంగా తెలియదు. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు తను మెడిసిన్ తీసుకొస్తే ఈ మెడిసిన్ ఇచ్చారని తనకు చూపిస్తూ ఉంటే అప్పుడు ప్రభు ఆదివారం మాట్లాడిన మాట నాకు గుర్తొచ్చింది. ప్రభా, నువ్వు ఎంత స్పష్టంగా మాట్లాడుతావు ప్రభా, నేను చాలా సంతోషించాను. ప్రభు మాట చాలా క్లియర్గా ఉంటుంది, నువ్వే సరిగ్గా రిసీవ్ చేసుకోవు దాన్ని. ప్రభు మాట చాలా తేటగా ఉంటుంది, నువ్వే కొంచెం గేరగేరగా ఉండి ఏం చేస్తావు, దాన్ని రిసీవ్ చేసుకోవు. అందుకే చెప్తున్నాను, దేవుని మాటకు ప్రాముఖ్యతనిస్తే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. అర్థమవుతుందా? కనుక మీ బలహీనతల్లో దేవుని ఆధారంగా చేసుకోండి. మామగారి విషయంలో నేను అదే ప్రార్థన చేశాను. ప్రభా, ఇక వైజాగ్ కాదు, ఏం కాదు, నువ్వు స్వస్థపరచు. మేమిద్దరం అదే పట్టుకున్నాం ప్రభు పాదాలు రాత్రి. నువ్వు స్వస్థపరచు, అంతే, నువ్వు స్వస్థపరచు తండ్రి, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వు బాగు చేయి, నువ్వు స్వస్థపరచు నాయన. ఒకటే ప్రార్థన. అర్థమవుతుందా? దేవుని మాటను మనం ఆధారం చేసుకుంటే పోయే ప్రాణాన్ని అలా నిలబెడేస్తాడు ఆయన. అవునా కదా? మనకంటే ఆరోగ్యవంతులు మన కళ్ళ ముందు, మన గల్లీలో ఎంతమంది చచ్చిపోలేదు? మన ముందు తిరిగి ఏరా ఓరే అన్న వాళ్ళు పుటిక్కుమన్నారు తెల్లారికి. రేపు నిన్న కనబడ్డాడు, మరి నిన్న కనబడ్డాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఆ చూసినప్పుడు ఏమనుకోలే, అరే ఎంత బలహీనం, నేను ఇంకా బతుకుంటున్నానంటే దేవుని కృప. అవునా కదా? అంతేగాని పోయాడా ఎవరైనా ఎప్పుడో పోతారులే కాదు. అతను పోయి నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటి? నీ జీవం దేవుని చేతిలో ఉందని, నీ ఆరోగ్యం దేవుని చేతిలో ఉందని. అర్థమవుతుందండి? అది గమనించుకోవాలి. అంతేగాని అమ్మా ఆడు వెళ్ళిపోయాడా, నెక్స్ట్ నేనేమో, అది పిచ్చి ఆలోచన నీకెందుకు వస్తుంది? ఆడు వెళ్ళిపోతుంది, నువ్వేమన్నా అది కోట దగ్గర కోట తీసుకున్నాక వెనకాల నుంచున్నావా ఏమి? నెక్స్ట్ నేనే అనుకోవడానికి ఆటలో నుంచున్నావా? లేకపోతే దేవుడిని తీసుకెళ్ళారా, నెక్స్ట్ నువ్వేరా నుంచోబెట్టాడు అక్కడ. ఆడెవడో చచ్చిపోతే ఇక్కడ నెక్స్ట్ నేనేమో అని పిచ్చి ఆలోచనలు చేయకుండా ఈ సైతాన్ని గడి కలిగించే ఆలోచనలు. అర్థమవుతుందా? కనుక నేను చెప్తున్నాను, మన కుటుంబాలు కట్టబడాలంటే దేవుని వాక్యం ఉండాలి. ఇప్పటి నుంచి మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి. దైవ సేవకుని నోట దేవుడు పలికిస్తున్న ఆ దేవుని మాటలకు ప్రాధాన్యతనివ్వండి. దైవ సేవకునిగా నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. అలా మీరు చోటిస్తే కనుక ఎన్నో కార్యాలు మీరు చూడగలుగుతారు మీ కుటుంబాల్లో, ఎన్నో మేలులు పొందగలుగుతారు మీ కుటుంబాల్లో. దేవుని మాటకు చోటిచ్చి చెడిపోయినాడు ఎవడు లేడు భూమి మీద, తెలుసా మీకు? దేవుని నమ్ముకుని అన్యాయం అయిపోయినాడు ఎవడు లేడు భూమి మీద. 100 రూపాయలకి డైలీ మీరుకి ఒకడు ఎవరినో నమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు పతనం అయిపోయినాయి. అర్థమవుతుందా? మన దేవుడు ఎర చూపించి భ్రమ చూపించి లాగే దేవుడు కాదు. నువ్వు నమ్మంటాడు అంతే. నువ్వు నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తావు. అర్థమవుతుందా? కనుక దేవునికి మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో చోటు ఇవ్వండి. ఆ రోజున యేసుప్రభు భూమి మీద పుట్టినప్పుడు ఆయన పొడుగబెట్టడానికి ఏది స్థలంగా మారింది? యేసుప్రభుని ఎందులో పొడుగబెట్టారు అంటే భూమి మీద ఆయనకి మనిషి హృదయాల్లో చోటు లేదు. కాబట్టి ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన దేవుడు నీ గుండెలోకి రావాలనే దేవుడు ఆ రోజున పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టులో ఉన్న దేవుని చూస్తున్నప్పుడు నీకు రావలసిన ఆలోచన ఏంటి తెలుసా? నీ హృదయంలో కలగాల్సిన భారం ఏంటి తెలుసా? ప్రభువా, నీ పశువుల తొట్టులో కాదు, నా ఇంట్లోకి రా, నా గుండెలోకి రా. కానీ ఈరోజు కూడా మనోళ్ళు పశువుల తొట్టులోనే ఎడుతున్నారు దేవుణ్ణి. పాకేసేసి అందులో ఇంకేంటిది తొట్టెట్టేసి అందులో గడ్డేసేసి పశువుల పాకలో
మరియం అక్కడే కొట్టుకో నువ్వు ఇంకా. పశువుల పాక ఇంకా యాత్ర అంటే అర్థం ఏంటి? ప్రభా నీకింకా మాకు చోటు లేదులే, అక్కడే ఉండు ఇంకా. పశువులు పాకేయడం కాదు, నీ హృదయంలో చోటు ఇవ్వాలి దేవునికి. నీ హృదయంలో పాను పైనకి. అర్థమవుతుందండి? కనుక ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది హృదయాల్లో దేవుని మాటకు చోటు ఉందో ఆలోచించుకోండి. దేవుని మాటకు చోటు నివిస్తే ఇవ్వడం అంటే ఏంటి? ఇవ్వడం అంటే ఏంటి? చెప్పినది వెంటనే గైకోవడం. దేవుని మాటను వెంటనే గైకొన్నావు అనుకో, నీ హృదయంలో దేవుని చోటు ఉందని అర్థం. నువ్వు గైకోవట్లేదు అనుకో, నీకు ఏమి లేదని అర్థం. సిల్లిగా తీసుకోవద్దు. దేవుని మాట దైవ సేవకు నోటి నుంచి వచ్చి దేవుని మాటలో సిల్లిగా, సింపుల్గా, అలకోలంగా తీసుకోకండి. సీరియస్గా రోషంగా తీసుకోండి. రోషంగా తీసుకుంటే దేవుని కార్యాలు. ఆనాడు భక్తులు దేవుని మాట రోషంగా తీసుకున్నారండి, కనుకనే దేవుని కార్యాలు చూశారు. చివరికి ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మీ అందరికీ తెలుసు, భక్త్ సింగ్ గారు, హెబ్రోను మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు భక్త్ సింగ్ గారు. ఆయన దేవుని మాట ఎంత కమిట్మెంట్గా తీసుకునే వ్యక్తి అంటే, దేవుని కొరకు సేవకు వస్తున్నప్పుడు భార్య సహకరించలేదు, వదిలేసింది. భార్య కోసం ఆగిపోలేదు, దేవుని మాట కోసం ముందుకెళ్ళాడు ఆయన. అర్థమవుతుందా? 2 సందర్భాలు ఆయన జీవితంలో జరిగిన 2 సందర్భాలు నేను గుర్తించి ముగిస్తాను. దేవుని మాటకు ప్రాధాన్యత ఎలా జరుగుతుందో. ఒకరోజు ఆయన వేరే చోటకి ప్రయాణం వెళ్ళాలి, ట్రైన్కి డబ్బులు లేవు. ప్రభు అన్నారంట, నువ్వు వెళ్ళు, ఎవరో ఒకరు వస్తారు. ఎవరో ఒకరు వస్తారు కదా, నువ్వు వెళ్ళి నేను ఇస్తాను అంతే. అదేంటి ప్రభు అంటే, డబ్బులు లేకుండా నేను టికెట్ ఎలా తీసుకుంటాను ప్రభు, నువ్వు వెళ్ళు. అర్థమవుతుందా? నేను వెళ్ళిపోయాడు, కౌంటర్ దగ్గర నుంచున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈయన అవకాశం వచ్చింది, ఇప్పుడు ఏం తీసుకోవాలి? ట్రైన్ టికెట్. డబ్బులు లేవు ప్రభు, డబ్బులు లేవు, నేను ఇస్తాను ప్రభు, నేను ఇస్తాను అంటున్నారు. సారీ, ఆయన కాదు, ఆయన ఒక వ్యక్తిని పంపించాడు కొన్ని టికెట్లు తీసుకొని రమ్మని. ఆ వ్యక్తికి ఆయన చెప్పాడంట, నువ్వు వెళ్ళి దేవుడు నీకు ఇస్తాడని. ఇదేంటి డబ్బులు ఇవ్వకుండా పంపించి దేవుడు ఇస్తాడని భక్త్ సింగ్ గారు అనుకున్నాడంట. అతను వెళ్ళిపోయి టికెట్లన్నీ తీసేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత ఆయన భక్త్ సింగ్ గారు తీసుకోమన్నాడు, నేను తీసేసుకున్నాను, డబ్బులు ఎవడు ఇస్తాడు బాబా అని చెప్పి ఇలా టికెట్లు తీసుకుని ఇలా తిరిగాడంట. ఈలోపు ఒక అతను వచ్చి, భక్త్ సింగ్ గారు తరపులు ఎవరైనా ఉన్నారు ఎక్కడ అని అరిచాడంట. వెంటనే ఇంకా నేనున్నాను అని సరిగ్గా వచ్చేసి, ఇదిగో దేవుడు ప్రేరేపించే డబ్బులు ఏమని ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఒకరోజు అలాగ ఆయనకి ఆకలి అవుతుంది, భోజనం చేయాలి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు ఆయన. ప్రభు ఆకలి అవుతుంది ప్రభా అని అంటే, ప్రభు అన్నారంట, హోటల్కి వెళ్ళి, ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి అన్నారంట. ప్రభు డబ్బులు లేకుండా హోటల్కి వెళ్ళమంటున్నాను ప్రభా, ఎలా అవుతుంది, నువ్వు వెళ్ళి అన్నారంట. ప్రభు వెళ్ళాను ప్రభా. ఈయనేమో అనుకుంటున్నాడు దారిలో ఎవరైనా ఎత్తారేమో ఏంటో అని. ఎవడెత్తాడు దారిలోనే? ఆర్డర్ చెప్పమన్నారు ప్రభు, ఈయనేమో ఆర్డర్ చెప్పేశాడు, తినేసాడు. ప్రభు ఆర్డర్ చెప్పేసి తినేసాడు, బిల్లు కట్టాలి, ఎలాగా చేయగొట్టుకొని లేచాడు, ఎవడో కనబట్టలేదు అయ్యా. ఈలోపు భక్త్ సింగ్ గారికి పరిచయమైన ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి బ్రదర్ ప్రైజ్ లేడండి అని చెప్పిన. ప్రైజ్ లేడండి అంటే, ఈయన భోజనం చేశారని. అవునండి. కౌంటర్కి వెళ్ళేసరికి మీరు కట్టొద్దు నేను కడతానని చెప్పి అడ్డుగా వచ్చేసి ఆయన కట్టాడంట. మనకి కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఇన్స్టెంట్గా కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయన మాట నమ్మితే, ఆయన మాటను బట్టి నువ్వు అడిగేస్తే ఇన్స్టెంట్లో నీ కార్యాలు చేస్తాడు జీవితంలో దేవుడు. అర్థమవుతుందా? కనుక మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో, మీ దేహాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. అలా చోటిస్తే మీ కుటుంబాలు కట్టబడతాయి. సొలొమోను కుటుంబం అందుకే కట్టబడలేదు, దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వలేదు సొలొమోను, అందుకే అతని కుటుంబము కట్టబడలేదు. కాబట్టి మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని చోటిద్దాం. చోటిస్తే ఎలా కుటుంబాలు కట్టబడతాయి బైబిల్లో కూడా చాలామంది భక్తుల జీవితాల ద్వారా, అనుభవాల ద్వారా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యం మనం మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో చోటు ఇవ్వండి. చోటిస్తే దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తారు. ఈ మాటలు దేవుడి ఈ మధ్యాహ్న కాల సమయం వెనుకలు దీవించి ఫలింప చేయను గాక.